अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి అనే సెకండ్ పార్ట్ రెండవ భాగాన్ని మనం ప్రారంభించబోతున్నాం. ఇప్పటి వరకు నాకు ఈ దేహమే ఉండకపోతే నాకు ఇవన్నీ తెలిసేవి కాదు కదా అన్న జ్ఞానం కలగలే. నిజం చెప్తున్నాను, గురువుగారు నాకు జ్ఞానం కలిగించారు. అది 10 మందికి ఆయన చెప్పమన్నారు, చెప్తున్నాను. కానీ నా తల్లిదండ్రులు నన్ను కనకపోతే, అంటే ఈ శరీరాన్ని వాళ్ళు ఇవ్వకపోతే నాకు బ్రహ్మజ్ఞానం పొందేటువంటి అర్హత లేదు కదా, నాకు అవకాశం కూడా ఉండేది కాదు. ఫస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత నాకు అటువంటి ఆలోచన వచ్చింది. ఇప్పటి వరకు నేను నా తల్లిదండ్రులను మర్చిపోయినాను, వాళ్ళని గురించి నేను ఆలోచించలేదు. వాళ్ళు కదా ఈ శరీరం ఇచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్నానంటే వాళ్ళు ఇచ్చిన శరీరం కదా. అందుకని ఆ తల్లిదండ్రుల్ని బ్రహ్మస్థానంలో పెట్టి నా ముందు మాట రాసుకున్నా, మీరు తర్వాత చూసుకోండి. మా అమ్మ నాన్న సృష్టికర్త అయిన బ్రహ్మలాగా ఈ శరీరాన్ని నాకు ఇచ్చారు. నాది అనే దాన్ని వాళ్ళు తయారు చేసి నాకు ఇచ్చారు. వాళ్ళ దగ్గర నుంచే నాకు వచ్చింది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళని నేను గౌరవించవలసిన బాధ్యత నాకుంది. మీరు మీకోసం కన్నారు అని చెప్పడానికి వీలు లేదు. నేను ఈ స్థితిలో ఉండాలంటే వాళ్ళు కారణం. అందుకని బ్రహ్మస్వరూపంగా వెంకటేష్కి కూడా చెప్పాను. మా అమ్మ నాన్న ఫోటో కూడా ఇప్పటి వరకు నేను అనుకోలేదు. ఒక ఫోటో బ్రహ్మస్థానంలో, త్రిమూర్తి స్థానంలో అమ్మా నాన్నని పెట్టమని చెప్పాను. రెండో పుస్తకం రాసేటప్పటికే నాకు అది వచ్చింది. నేను ఇందులోనే రాశాను ఆ మాట. పుట్టిగా వాళ్ళు కనిపడేసినంత మాత్రాన నాకు జ్ఞానం కలగదు కదా. జ్ఞాన బీజాన్ని ఎవరో నాటాలి. ఆ బీజాన్ని మా నాన్నమ్మ గారు నాటారు. కానీ నాటిన బీజం నీళ్లు పోయకుండా పెరగకుండా ఉండడానికి అది లోపల మాడి కూడా పోవచ్చు. అట్లా మాడిపోకుండా రామనాథం గారు, ఆకెళ్ళ రామనాథం గారు అనే ఒక మహానుభావుడు, ఆయన నా కోసమే పుట్టారేమో అనుకుని నాకు బ్రహ్మ విద్య అనేటువంటి ఆ వృక్షాన్ని మెల్లమెల్లగా పెంచి ఒక మొక్కగా తయారు చేశారు. వారు దేహం చాలించి వెళ్ళిపోయినారు. వీళ్ళు దేహాన్ని భూమి మీద పడేసి వెళ్ళిపోయినారు. ఆయన ఆ మొక్కకు కొంత నీళ్లు పోసి మొక్కలాగా చేసి వెళ్ళిపోయినారు. కాబట్టి విష్ణు స్థానం రామనాథం గారికి ఇవ్వాలి. ఇంకా పరమేశ్వర స్థానం కావాలి. అది ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నా. ఆయన నన్ను పరీక్షించదలిసి ఎల్ఎన్ రాజు శ్రీనివాసరావు గారు నేను రాసిన పుస్తకాన్ని చూసి, నువ్వు ఈ ప్రశ్నలకి జవాబులు ఇవ్వగలవా అని ఒక 87 ప్రశ్నలు నాకు ఇచ్చారు.
వాటికి నేను అద్వైత ప్రశ్నోత్తర రత్నావళి అనే పేరుతో వెంటనే అమెరికా వెళ్ళిపోయినా, ఒక్కరోజు కూడా ఉండలేదు నేను. అక్కడి నుంచే పంపించాను. దాన్ని ప్రింట్ చేసి ఆయనకి ఇచ్చినప్పుడు ఆయనకు ముందుగా పేపర్లే ఇచ్చారు, తర్వాత ప్రింట్ చేశాం. ఆయన అన్నం ఉడికిందయ్యో అన్నారట. అంటే నన్ను పరీక్ష పెట్టి పాస్ చేశారు అని అర్థం. ఎందుకంటే 3 క్వశ్చన్ పేపర్లు ఇచ్చారు ఆయన. బహుశా ఆ 3 సంవత్సరాలకేమో, 3 సంవత్సరాలకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్. మనకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ అంటే శ్రవణ, మనన, నిధిధ్యాస, నెక్స్ట్ సాక్షాత్కారమే. అందుకని ఆయనకి మహేశ్వర స్థానం ఇచ్చాను. ఈ విషయాన్ని నాకు ఎవరు చెప్పాలో తెలియదు. అంటే నాకు గురుదేవులు దేహం చాలించాక నేను కంచి పరమాచార్య అని అడిగినప్పుడు దీంట్లో ముందు మాటలో ఉంటుంది, మీరు చదువుకోండి, అదంతా చదివి చెప్పడం అనవసరం అని చెప్తున్నా. పరమాచార్య నీకు దేహమున్న గురువే చెప్పాలా అని అన్నారు. అంతే అన్నారు ఆయన. అంటే దేహమున్న గురువే చెప్తేనే నీకు అర్థమవుతుందా? శ్రవణ మనన నిధులు అయిపోయిన తర్వాత ప్రొఫెసర్లు పాఠాలు చెప్పరు కదా. మమ్మల్ని మీరు లైబ్రరీకి వెళ్ళండి, మీరు అక్కడే చదువుకొని, యూనివర్సిటీలో కూడా మనకి డిగ్రీలో చెప్పినట్టుగా క్లాస్కి వచ్చి పాఠం చెప్పరు. ఎంఏలో ఇంకా తక్కువ చెప్తారు కదా. అక్కడక్కడ ఏదో ఉన్నదేదో చెప్పి లైబ్రరీలో రెఫర్ చేసుకోమంటారు. అంటే వాళ్ళు ఇంకా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. ఇంకా పిహెచ్డీకి అయితే మీకు తెలుసు, అసలు ఎవ్వరూ కూడా ఏమీ చెప్పరు. అంతా మొత్తం లైబ్రరీ మీద ఆధారపడి మనమే చదువుకుని, మనం రాసిచ్చింది ప్రొఫెసర్ చూడడం కూడా అంత చూడరు. ఏదో 1-2 చూసేసి వేసేస్తారు. అందుకని దేహం ఉన్న గురువే చెప్పాలా అని వారు నాకు హింట్ ఇచ్చారు. దాంతో అద్వైత ప్రశ్నోత్తరాలు కాకుండా పరిప్రశ్నోత్తర రాయాలి అనేటువంటి ఒక సంకల్పం నాకు కలిగింది. ఆ సంకల్పానికి ప్రేరణ పరమాచార్య. ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసాం. అంటే 127 ప్రశ్నలకి 337 ఎపిసోడ్లు పాఠాలు చెప్పుకున్నాం. మీరు చదువుకోండి, వినండి కాస్త కష్టపడి. సెకండ్ పార్ట్ ఇప్పుడు మొదలు పెడుతున్నాం. మరి ఇప్పటి వరకు మీకు కలిగినటువంటి నాలెడ్జ్తో, ఎందుకంటే నిన్న మీరు పేపర్లన్నీ రాశారు, కొంతవరకు నేను చూశాను. దాంట్లో మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మీకు అర్హత ఉంది అని నాకు అర్థమైంది. అందుకని అంటే ఎవరెవరికి ఎంత ఉంది అని కాదు, కానీ నెక్స్ట్ లెవెల్ పాఠం చెప్పినా వీళ్ళకి అర్థమవుతుంది, శ్రద్ధ ఉంది అని అర్థమైంది. మీ పేపర్లు కంప్లీట్గా నేను చూడలేదు, చూసిన వరకు మీకు చెప్తున్నా. అందుకని సెకండ్ పార్ట్ ధైర్యంగా చెప్పడానికి ముందుకు వచ్చాం. అర్థమైంది కదా. ఇప్పుడు సెకండ్ పార్ట్ మనం స్టార్ట్ చేసుకుందాం. నా జీవితంలో అంటే ప్రపంచ సృష్టికి ఎలాగైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కారకులైనారో, అట్లా అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి అనే ఈ గ్రంథానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మా అమ్మగారు, నాన్నగారు, మా గురువు గారు, వారి ధర్మపత్ని ఎల్లనరాజు శ్రీనివాసరావు గారు, వారి ధర్మపత్ని, ఈ ముగ్గురిది కూడా దొరికినంతలో మా వాడికి చెప్పాను, ఫోటోలు తీసి మనం ఇక్కడ పెట్టుకుంటాం కదా, అట్లా ఒకటి తయారు చేయమని చెప్పారు నా కోసం. మీకోసం కావాలంటే తీసుకోవచ్చు, అక్కర్లేకపోతే మానేయచ్చు. మళ్ళీ ఆ ఫోటోలకు 100 రూపాయలు ఖర్చు అవుతాయని వద్దు, అట్లా వద్దు. మనస్సులో ప్రింట్ చేసుకోండి. ఇది నా కోసం అని అంటున్నాను. ఏమ్మా, ఈ పుస్తకాన్ని మన గురు పరంపరకు నేను అంకితం ఇచ్చాను. గురు పరంపర అంటే శంకర అస్మదాచార్య పర్యంతం అంటాం కదా, సదాశివ సమారంభం. సదాశివుడు మనకెవరికీ తెలియదు. ఆయన్ని ప్రారంభం చేసుకుని శంకరాచార్య మధ్యమం, అస్మదాచార్య పర్యంతం. అందుకని అంకితం మాత్రం ఒకసారి చదువుతాను, అది విని ఫస్ట్ క్వశ్చన్ మనం స్టార్ట్ చేసుకుందాం. అద్వైత మతస్థాపకాచార్యులు, జగద్గురువులు శ్రీ 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 ఆదిశంకరాచార్యులు వారు మీకు తెలుసు. మన బుద్ధు కుటుంబరావు గారికి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ అనే టైటిల్ కూడా ఉంది, బిరుదు ఉంది. వేదాంత విజ్ఞాన
సునిశ్చితార్థ వేదాంత విజ్ఞానాన్ని చాలా బాగా ఔపోసన పట్టాడు ఆయన. మరి మన తాతగారు అయినప్పుడు మనకి ఇంత మాత్రం వచ్చినప్పుడు ఆయన అంత రాకపోతే ఎట్లా? ఖచ్చితంగా వచ్చి ఉండాలి. వారికి ఆ పేరు ఉంది. ఆ మాట మన పరమగురువు గారు వారి పుస్తకంలో రాసుకున్నారు. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ. ఇక లేదు. బుద్ధు కుటుంబరావు గారు పరమేష్టి గురువులైన శ్రీ 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 బుద్ధు కుటుంబరావు గారు, పరమ గురువులైన మన గురువు గారు. ఈయన నాకు తెలిసి కూడా జీవించి మా ఇంట్లో కూడా ఉన్నారు, వచ్చారు. మీరందరూ చూసుండరు, పాత వాళ్ళు ఎవరైనా చూసుంటారు. వారు బొమ్మకంటి లక్ష్మీ నరసింహమూర్తి గారిని, ఆయన ఫిలాసఫీ లెక్చరరు, నిజామాబాద్. వారు మన గురువు గారి కంటే వయస్సులో చిన్నవారు. అందుకని గురువు గారు దేహం సాధించిన తర్వాత కూడా వారు జీవించి ఉన్నారు, మన ఇంటికి వచ్చారు. మా గురువరేణ్యులు, వేదాంత ప్రచారకులు శ్రీ 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 ఆకెళ్ళ రామనాథం గారి దివ్య పాదార విందములకు ఈ అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి ద్వితీయ భాగమును రత్నహారమును భక్తిపూర్వకముగా అంకితం చేయుచున్నాను. మీ అందరి తరఫున ఈ పుస్తకాన్ని గురుదేవులకు ఇచ్చేశాం. ఇప్పుడు ఇందులో నుంచి ఏ మాట పలికినా ఆయనే మాట్లాడుతున్నట్టు, మనకేం సంబంధం లేదు. ఇది వారిది ఏమో. అందులో కేవలం వారు నాకు ఆలోచన కలిగిస్తే నేను రాసినది మాత్రమే రాయలేదు. రాసింది మళ్ళీ మీకు ఇక్కడ రాజకుమారి అని రాశాను. దీన్ని ఇంటర్నెట్లో పెట్టేవాళ్ళు సుదేష్ణ, కౌశిక్, జి వెంకటేష్, వీళ్ళు ముగ్గురు దాన్ని తయారు చేశారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు చేయటం లేదు, ప్రస్తుతం వీడే చేస్తున్నాడు. ఏమా వీళ్ళ పేర్లు కూడా ఇందులో రాయటమైంది. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు అంటే కర్నూలు, బెళగుప్ప, నంద్యాల శాఖలు. ఇండివిజువల్గా మీ పేర్లు రాయలేదు. వీళ్ళందరూ దీనికి సహకరించిన వాళ్ళు. సహకరించడం అంటే ఎట్లాగంటే మీరు వినకపోతే నేను ఎవరికి చెబుతాను? వినటం కూడా మీరు గొప్పతనమే కదా. రోజు పాపం వస్తున్నారు శనివారం ఆదివారం, నేను తిట్టే తిట్లన్నీ తింటున్నారు, ఏమంటలే కదా. కదా నేనే అప్పుడప్పుడు పిసినాసి వాళ్ళని 100 రూపాయల కోసం అన్నారని అంటూ ఉంటా కదా. మీరంత పిసినాసి వాళ్ళు కాదు కానీ అని నేను అంటూ ఉంటా. ఎందుకంటే ఆ రోజు నేను అంత హర్ట్ అయినా కదా. ఇంకా పాఠం చెప్పుకుందాం. ఇట్లా ఉపయోగించుకున్నారు ఫోన్లే. శ్రీ గురుభ్యో నమః. మొదటి ప్రశ్న ఏమిటంటే, పరమాత్మ సాధ్యం కాదు సిద్ధమే అన్నారు. ఇప్పటి వరకు మనకు తెలిసింది అది. పరమాత్మ సాధ్యం కాదు. సాధ్యం అంటే ఏమిటంటే మనం కష్టపడి సంపాదించవలసిన ధనం. మనం కష్టపడి నేను 10th క్లాస్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాను అంటే 10th క్లాస్ వరకు 10 సంవత్సరాలు నేను స్కూల్కి వెళ్ళాను. ఆ టీచర్లు చెప్పింది మరి కలో గంజో నేను అర్థం చేసుకున్నాను. పరీక్ష వాళ్ళు పెట్టిన అన్ని పరీక్షలు నేను రాశాను. తర్వాతే నాకు వాళ్ళు 50 మార్కులో 30 మార్కులో 70 మార్కులో ఇచ్చి ఓ సర్టిఫికేట్ ఇచ్చారు. అంతే కదా. అంటే 10 సంవత్సరాల నా కష్ట ఫలితం నాకు 10th క్లాస్ సర్టిఫికేట్. అంతేనా? ఏదైనా దాన్ని సాధ్యము అంటారు. సాధ్యము అంటే ఏమిటి? ఎన్నో ఏళ్ళు మనం కష్టపడి సంపాదించుకున్న వస్తువు. పరమాత్మ అట్లాంటి సాధ్యం కాదు. వాడు సిద్ధమే. సిద్ధమే అంటే ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. ఎక్కడో ఉన్నవాడిని నువ్వు వెతుక్కోవాలి కానీ ఇక్కడున్నవాడిని వెతుక్కోని అవసరం లేదు. అన్ని పుస్తకాల్లో ఏం చెప్తారంటే వెతుకుడి దొరుకును అంటారు. వెతకండ్రా మీకు దొరుకుతాడు అని. వెతికితే దొరికే వస్తువు కాదు పరమాత్మ. డబ్బులిచ్చి కొనుక్కునే వస్తువు అసలే కాదు. వాడు ఎటువంటి వాడు? ఇక్కడే ఉంటాడు. ఇక్కడే ఉన్నవాడు మనకు కనపట్టల్లా కదా. ప్రాబ్లం ఎక్కడుంది ఒకసారి ఆలోచించండి. ఇక్కడే ఉన్నవాడు నాకెందుకు కనపడడు? నాకే కాదు ఎవ్వరికీ కూడా కనపట్టలే కదా. గుడ్డివాడికి ఏం కనపడదు కదా. గుడ్డివాడికి చీకట్లో ఉన్నా ఒకటే, వెలుతురులో ఉన్నా ఒకటే. ఆ గుడ్డివాడు చీకట్లో పడిపోయినట్ట. అసలే గుడ్డివాడు
కటిక చీకటి, ఆ చీకట్లో గుడ్డివాడు కింద పడ్డాడు. ఇప్పుడు వాడిని ఎవరు తీస్తారు? గుడ్డివాడు ఎక్కడ పడ్డా కూడా ఎవరు తీస్తారండి అంటే, గుడ్డివాడు కనుక వెలుగులో పడినట్లయితే ఎవడో ఒకడు చూసి తీస్తాడు. గుడ్డివాడు వెలుతురులో గనక వాడికి కనపడక కింద పడితే వెలుతురులో ఇంకో మనుషులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళని తీసే అవకాశం ఉంది. బాగా అర్థం చేసుకోండి, ప్రశ్ననే అర్థం కావాలి ముందు. గుడ్డివాడు చీకట్లో పడ్డాడు, వాడే గుడ్డివాడు. అక్కడ కూడా చాలా చీకటి, అంధేన తమస అంటాడు. వాడు గుడ్డివాడు తమస్సు అంటే కటిక చీకటి. ఆ కటిక చీకట్లో గుడ్డివాడు పడ్డాట. ఇప్పుడు వాడిని ఇంకెవడన్నా చూసేవాడు ఉంటాడా? ఎవడు ఉండడు. రోడ్లో ఎవడన్నా పడిపోతే మనమైతే ఏం చేస్తాంరా, వెంటనే మనకు తెలియకపోయినా వాడిని లేపుతాం. ఒరే లేపి, ఏమిట్రా నాయన కింద పడిపోయినావు, నీకు ఏమైంది, లేకపోతే 108 పిలుస్తాం, తీసుకుపోరా నాయన అంటాం కదా. ఎందుకని? వాడు వెలుతురులో పడ్డాడు. అర్థమైందా? మనం ఇట్లా కాదు, ప్రపంచమంతా చీకట్లోనే ఉంది. చీకట్లోనే ఉందంటే అందరూ అజ్ఞానంలోనే ఉన్నారు. ఒక్కడికి కూడా పరమాత్మ ఉన్నాడు అని తెలియదు. ఉన్నాడు అని నమ్మకం అంటున్నారు, కానీ నేను చూశాను అని మాట్లాడేవాడు ఒక్కడు కూడా లేడు. ఎక్కడ? మన సమాజంలో, మన ఆనందధామంలో కాదు, మన సమాజంలో ఒక్కడు కూడా నేను చూశాను పరమాత్మని అని కానీ కదా. పరమాత్మ ఉనికిని మరి ఏం చేస్తున్నారో, ఎందుకు ఇంత చీకట్లో పడ్డారంటే మూడిటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి, ఆ మూడే ప్రతి ఒక్కడికి ఆలోచించుకోండి. ఎవరి గుండె మీద వాళ్ళు చేసుకుని నిజమా అబద్ధమా, అందరూ కూడా అలాంటి జీవితమే గడిపాం కదా. ఇప్పుడు మనం ఏదైనా, మనం ఆల్రెడీ అటువంటి వాళ్ళమే. మనం ఉన్న సమాజం అటువంటిదే, మనం కూడా అటువంటి వాళ్ళమే. ఇట్లాంటి చోట మనం కింద పడిపోతే అంటే పతంతో నరకార్ణవే. మనం ఎక్కడెక్కాం? సంసార వృక్షం ఎక్కాం. సంసార వృక్షం అంటే ఏమిటి? ధనేషణ, దారేషణ, పుత్రేషణ. ఎవ్వడు చెప్పలే మనకు. ఈ ఈషణత్రయాల గురించి మన ఇంట్లో ఎవడూ బోధించలే. మరి అవి ఎట్లా పడ్డాయో మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే, జన్మల నుంచి మనం అదే పని చేసాం. దాని పేరు వాసన జ్ఞానం. పార్ట్ 1 అంతా విన్నారు కాబట్టి మీకు ఇది అర్థమవుతోంది, లేకపోతే అర్థం కాదు ఏమ్మా. అందువల్ల కింద పడ్డ వాడిని మనము కింద పడ్డాం. ఇప్పుడు పడ్డాం, పద్దంతో నరకారణవే. ఏనతో ఉర్ధుత సర్వే, అందరినీ ఎవడు పైకి తీస్తాడో వాడొక్కడు పరమాత్మను చూసిన వాడు అయి ఉండాలి కదా. మనం అందరం చూడని వాళ్ళమే కాదు, చూడాలని కోరిక కూడా లేని వాళ్ళం. అది కాకుండా మనం రాంగ్ రూట్లో వెళ్ళిపోయిన వాళ్ళం, ఆల్రెడీ రాంగ్ రూట్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళం. అటువంటి వాళ్ళని అదే చీకటిలోనే పడ్డాం. కానీ వెలుతురులో ఉన్నవాడు ఒకడు ఉన్నాడు ఇక్కడ. వాడు ఏం చేశాడంటే, మీరందరూ కూడా చూడండి, మీరందరూ బ్రహ్మ విద్య విని ఇంకెవరి దగ్గర కన్నా వెళ్ళి, మీ మామూలుగా మన ఇళ్లలో అందరికీ పేరెంట్ హాల్కి పెళ్ళిళ్ళకి మనం పోతాం కదా. అట్లా పోయినప్పుడు మీ బంధువులే అందరూ ఏం మాట్లాడుకుంటున్నారో వింటే మీకు అప్పుడు అర్థమవుతుంది. అంటే మీ లెవెల్ అర్థం కావాలంటే కదా, వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారో మీరు విన్నట్టయితే అప్పుడు గురువు గారి పొజిషన్ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే వెలుతురులో కింద ఎవడైనా పడ్డా వాడెవడో మనకు తెలియకపోయినా వాణ్ణి లేపుదామని వీడి కోరిక ఉంటుంది. మీకు అప్పుడు ఏం కోరిక వస్తుందంటే, వాళ్ళందరూ కింద పడ్డ వాళ్ళని చూసి, అంటే కింద పడ్డ వాళ్ళు అంటే ఈషణత్రయాల్లో మాట్లాడుకుంటున్న వాళ్ళు, మీరు ఊరికే వినండి అంతే. మీ బంధువులే పెళ్ళిళ్ళకి వెళ్తారు కదా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినండి. అప్పుడు మీకు అరే ఒకప్పుడు మనం కూడా ఈ స్థితిలోనే ఉన్నాం కదా, ఇప్పుడు మన స్థితి ఏమిటి, మనకు అవి నచ్చటం లేదు కదా అని మీకే అనిపిస్తుంది. అట్లా కింద మనం అంధేన తమసా కాకుండా
మనం రామనాథం గారు అనేటువంటి ఒక వెలుతురున్న వ్యక్తి దగ్గర మనం కింద పడ్డాం. అది ఆర్య దర్శన స్పర్శకాలే. ఆర్య దర్శన అంటే ఆ వ్యక్తి చూసేటట్టుగా మనం పడ్డాం. మనం ఆల్రెడీ పడ్డాము కదా, అర్థమవుతుందా మీకు? ఏమ్మా, ఆర్య దర్శన స్పర్శకాలే అంటారు. ఆర్యుడైనటువంటి వాడు నన్ను చూచినటువంటి ఆ స్పృశించినటువంటి ఆ చూపు నన్ను వచ్చి తాకింది. ఆ క్షణం గురువు అంటే సామాన్యం కాదర్రా. నీకు అంత గురుభక్తి ఉంటే ఆయన మొత్తం నీకు అప్పచెప్పేస్తాడు. మనకంత లేదు కదా. అందుకని గురువు దేహంతో ఉండకూడదు. ఉండకపోతేనే మనకి గురువు అంటే నమ్మకం, విశ్వాసం కలుగుతుంది. వాడు దేహంతో ఉండకూడదు. అందుకే నాకు పరమాచార్య చెప్పారు, దేహం లేని గురువు నీకు చెప్తాడు. గురువుకు దేహం లేకపోతే బాధ్యత మన మీద ఉంటుంది కదా. గురువుకు దేహం ఉంటే అది ఎట్లా ఉంటుందంటే, నేను అనుభవించా కాబట్టి చెప్తున్నా. తండ్రి ఉన్నన్నాళ్ళు మనం ఏం తప్పు చేసినా నాన్న చూసుకుంటాడు, లేపో ఇంత బాధ్యత మనకు అక్కర్లేదు, మనకి ఏం పని ఉంది, నాన్నగారు అన్నీ చూసుకుంటారు అని మనకు ఉంటుంది. ఎప్పుడైతే తండ్రి పోతాడో వెంటనే పిల్లవాడికి ఏ పని చేద్దామన్నా, అరే నాకన్నా పైన పెద్దవాళ్ళు ఎవరు లేరు, నేనేమన్నా కింద పడితే నన్ను పట్టుకునేవాడు లేడు, ఆ అధైర్యం వాడికి వస్తుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే తనకై తను సొంతంగా ప్రయత్నం చేస్తాడు. అట్లా అని తండ్రి పోవాలండి అందరికీ పోకర్లే. నీ మానసిక స్థితి తెలుసుకోవడానికి చెప్తున్నా. ఏమ్మా, పెద్దవాళ్ళు ఉన్నన్నాళ్ళు మనం ఏం చేస్తాం, అంతా వాళ్ళ మీద అప్పచెప్పేసి మనం ఏదో పని చేస్తుంటాం, కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళు చూసుకుంటారు, పో నాకు అనవసరం అనుకుంటాం. ఎప్పుడైతే ఆ పెద్దవాళ్ళు పోతారో అప్పుడు మన మీదే పడుతుంది బరువు. ఆర్య దర్శన స్పర్శకాలే అంటే అది. ఆ ఆర్యుడు ఎటువంటి వాడు అంటే, నువ్వు కింద పడ్డావు, నీ కులం వాడికి అవసరం లేదు, నువ్వు స్త్రీవా పురుషుడిగా అవసరం లేదు, నీకు ఏం జబ్బో అవసరం లేదు కదా, ఎందుకు కింద పడ్డావో కూడా తెలియదు, నువ్వు పడడం ఆయన చూశాడు అంతేనా. వెంటనే ఏం చేయాలి, మనమైతే అంబులెన్స్ పిలిపించి ఎక్కడి హాస్పిటల్కి పంపాలి, ఏ డాక్టర్ దగ్గరికో పంపాలి. కానీ ఆయనే డాక్టరు, ఒక డాక్టరే ఆయన చూస్తుండగానే మనం కింద పడ్డాం అనుకోండి కాసేపు, వెంటనే ఏం చేస్తాడు, ఫస్ట్ ఎయిడ్ చేస్తాడా చేయడా? అదే శక్తిపాతం. పరీక్షించకుండా ఏమీ లేకుండా ఎందుకు మీరు శక్తిపాతం చేశారు అంటే, వాడు కింద పడ్డవాడెవడో వీడికి తెలుసు, వాడికి చికిత్స ఏమిటో కూడా వీడికి తెలుసు, వాడికి ఏం రోగం వచ్చి పడ్డాడో కూడా తెలుసు. వాడికి వచ్చిన రోగం ఎవరికి వచ్చినా 3 రోగాలు, అంతకంటే అసలు ప్రపంచంలో రోగమే లేదు. ఆలోచించండి కదా. ఆ 3 రోగాలకి చికిత్స ఆయన దగ్గర ఉంది. ఏమిట్రా ఆ చికిత్స అంటే, నాది నేను విడదీస్తే చాలు. రోగాలన్నీ నాదికి వచ్చినాయి, వాడికి నేను తెలియటం లేదు. నాది నేను విడదీస్తే వాడు విడదీయించుకోగలిగితే కదా. వాడికి ఎప్పుడు విడదీసుకుంటాడంటే, వాడికి ఒరే నీకు చాలా పెద్ద జబ్బు వచ్చింది, నీకు ఆపరేషన్ చేస్తే తప్ప ఇది నయం కాదు అని వాడికి తెలియాలి. మందులతో నయమవుతుందంటే, డాక్టర్ గారు మందులు ఇచ్చి నయం చేయండి, ఏం పర్వాలేదు. ఈ వ్యాధికి మందులు లేవు. మందులు ఎప్పుడు కూడా తాత్కాలికంగానే ఉంటాయి కదా. అప్పటికప్పుడు ఏదో యాంటీబయాటిక్ వేస్తే అదేదో నయమైపోతుంది, తాత్కాలికం అన్నమాట. మందులు ఎప్పుడు తాత్కాలిక, పర్మనెంట్ క్యూర్ కాదు. అవి ఏమిటంటే భజన, ఉపాసన, మంత్రజపం, ఇవన్నీ తాత్కాలికం. అయితే తాత్కాలికం ఎందుకు చెప్పారంటే, అందరికీ ఆపరేషన్ చెయ్యరు కదా. ఆపరేషన్ చేయాల్సిన వ్యక్తికి మాత్రమే ఆపరేషన్ చేస్తారు, దొరికిన వాడికి అందరికీ కోసి పంపించేస్తుంటారా? అట్లా చెయ్యరు. అందుకని వ్యాధి తీవ్రతను బట్టి ఆపరేషన్ చెయ్యాలి. అందుకని ఏం చేస్తున్నారంటే, ఈ మంత్రము, ఉపాసన,
యజ్ఞము, యాగము ఇవన్నీ చెప్పారు. వీటి వల్ల ఏమిట్రా లాభం అంటే, మరి లాభం లేకుండా ఊరికే ఏదీ చేయకూడదు కదా. మనకైతే టెంపరీగా క్యూర్ అవుతుంది, మళ్ళీ ఇంకోసారి వస్తుంది నాయన అంటే మనం ఇంకోసారి వస్తే కూడా ఈ మందు వేసుకుంటే తగ్గిపోతుందిలే అనుకుంటాం. కాదు, ఇంకోసారి వస్తే ఈ మందు తగ్గదు. ఎందుకంటే ఇంకా కాస్త సివియర్గా రావాలి, వస్తుంది. ఎందుకు వస్తుందో కూడా అది కూడా చెప్తా వినండి. మనం మామూలుగా ఏదైనా మనకు జబ్బు చేస్తే డాక్టర్ గారు 5 రోజులు మీకు యాంటీబయాటిక్ వేసుకోండి అని చెప్తారు. అమ్మ పొద్దున సాయంత్రం మర్చిపోకుండా వేసుకో, 5 రోజులు వేసుకో, తర్వాత నా దగ్గరికి రండి. మనకి మామూలుగా కూడా 2 రోజులు వేసుకోగానే తగ్గుతుంది. మహా అయితే 2.5 రోజు 5 ట్యాబ్లెట్లు వేసుకునేప్పటికీ 5 క్యాప్సిల్స్ మింగుతాం కదా, యాంటీబయాటిక్ తగ్గుతుంది. మనం అంటే హ్యూమన్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, తగ్గింది కదా ఇంకెందుకు వేసుకోవడం, ఈ మందులు దాచిపెట్టుకుందాం, ఎందుకంటే మళ్ళీ వచ్చినప్పుడు వేసుకోవచ్చు. నిజం చెప్పండి రా, నేను అస్సలు అబద్ధం ఆటల్లా. దీన్ని దాచిపెట్టుకుంటారు. డాక్టర్ గారు ఎందుకు ఇచ్చారంటే, టెంపరీగా నీ దగ్గర ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియా చచ్చిపోయినప్పటికీ, నీకు రిలీఫ్ వచ్చినప్పటికీ, అది కంప్లీట్గా చావాలంటే మొత్తం ఆ డోసు వేసుకోవాలి. దాన్ని డోస్ అంటారు. ఏం డోసు? ఆ డాక్టర్ గారు ఇచ్చినటువంటి ఆ మందు డోసు. మనం ఏం చేసామంటే వేసుకోలే. ఇప్పుడు ఇంకా లోపల కొంత వ్యాధి మిగిలి ఉంది. ఇదేం చేస్తుంది అంటే, మళ్ళీ ఇంకొకసారి కొన్ని రోజులు అయిపోతుంది, మనం ఈ మందే దాచిపెట్టుకుంటాం కదా, ఒక్కొక్కసారి అది ఎక్స్పైర్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ ఎక్స్పైర్ అయినా చిట్టి దాచిపెట్టుకుంటాం కదా, దాని ర్యాపర్, అది మళ్ళీ మనకు ఒక 6 నెలలకో 8 నెలలకో సేమ్ రోగం వస్తే అట్లాంటి మందే మళ్ళీ బజార్లో. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఎందుకంటే ఆయనకి మళ్ళీ ఫీజు ఇవ్వాలి. ఈ క్షణత్రయాల్లో ఇంకోటి ఇది. ఎవరైనా ఆలోచించండి, నేను అబద్ధం చెబుతున్నానా? అందరం ఈ పని చేశాము కదా. మళ్ళీ ఈ మందు కొనుక్కుని ఇప్పుడు వేసుకుంటాం. మీ లోపల ఉన్న బ్యాక్టీరియా ఇప్పటికే ఇంకెవరికన్నా సంక్రమించుంటే, అంటే మీ దగ్గర నుంచి వ్యాధి ఇంకోలో పోతుంది కదా, ఇది మీ లోపల దాక్కున్న వ్యాధి, కంప్లీట్గా మీరు క్యూర్ చేసుకోలే. ఈ వ్యాధి ఇంకొకరికి ఎవరికైనా సేమ్ రోగం వచ్చుంటే వాడికి కూడా ఈ యాంటీబయాటిక్ పనిచేయదు. మీకు తెలియదు ఈ సంగతి, మీకు కూడా పనిచేయదు. డాక్టర్ గారు అప్పట్లాగే వేసుకున్నానండి, మీరు రాసిచ్చిన మందులే మళ్ళీ వేసుకున్నానండి, అది పనిచేయలేదండి. అమ్మ అప్పుడు 5 రోజులు వేసుకున్నావా అని అడగడానికి డాక్టర్ గారికి ఎంతమందో ఉన్నారు. మనమా ఆఫ్టర్ ఆల్. ఆయనకి ఎందుకంటే అక్కర్లే, చేయలేదా అమ్మ, అయితే ఇంకా కాస్త పవర్ఫుల్ రాసిస్తాలే వేసుకో అని ఇస్తాడు. అంటే ఇంకో మందు ఇవ్వాలి. ఆ మందు తగ్గదు, ఆ రోగానికి ఆ మందేనని డాక్టర్ గారు ఇచ్చారు మనకి. కానీ మనం ఏం చేసాం, ఆ మందు పూర్తిగా వేసుకోకుండా మనం ఆ పని చేసాం. దీన్ని మన లైఫ్కి అప్లై చేస్తా, మీ జీవితాలకి. చూడండి, మనకి ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టం వస్తే పెద్దవాళ్ళు ఎవరో కొంచెం తెలిసిన వాళ్ళే డాక్టర్ అనుకుందాం కాసేపు. వాళ్ళు ఏమంటారంటే, తిరుపతికి ముడుపు కొట్టుకోను ఆయన కదా, కొండకి వెళ్ళిరా, లేకపోతే మీ ఇంటి దేవుణ్ణి మర్చిపోయినావు, మీ కొత్తూరు సుబ్బరాయుడి దగ్గరికి పోయిరా, ఇట్లాంటివి ఏవో చెప్తారు. మనం చేయవలసిన పరిహారం అప్పటికి చేసి కంప్లీట్ చెయ్యం, మనకి నయం అవుతుంది. కొన్ని కోరికలు కూడా తీరుతాయి కదా, ఇంకా ఊరుకుంటాం, అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ చేద్దాం అనుకుంటాం. ఇంకోటికి కూడా చెబుతాం, నాకు అయిపోయింది నీకు కూడా అవుతుంది, నువ్వు ఆ సంతోషి మాత వ్రతం చేయి, లేకపోతే వైభవలక్ష్మి వ్రతం చేయి. ఏమా చేశారా లేదా? మరి అదే కంటిన్యూ చేశారా? చెయ్యరు. ఎందుకని అంటే, మీకు ఏ కష్టం వచ్చిందో ఆ కష్టం తీరడానికి మాత్రమే. ఏ రోగం వచ్చిందో దానికి ఏంరా నాయన నిజమేనా అంటే క్యూర్ చేసుకోవటం అది ఆయనకి తెలుసు. ఆర్యదర్శన స్పర్శ కాలంలోనే ఆయన కనిపెట్టేశారు, వీడి రోగానికి వీడి సరైన మందు వేసుకోలేదు, భజనో కీర్తనో ఉపాసనో
ఉపవాసమో ఏదో అట్లాంటిది. సంతోషిమాత వ్రతం ఎన్నాళ్ళు చేశారు? కొంతకాలమే. ఆ కష్టం తీరగానే రోజు ఎక్కడ చేస్తామండి, మరి రోజు చెయ్యొద్దా? మందు డోస్ ఎంత తీసుకోవాలో తీసుకోవాలి కదా, తీసుకోము కూడా. అన్నిటికీ చికిత్స ఏమిటంటే చివరి స్థితి ఆపరేషన్. ఏమిటిరా ఆపరేషన్ అంటే నాదిని నేను నుంచి వేరు చేయి. మిగిలినవన్నీ ఒక ఎత్తు, ఇది ఒక్కటి ఒక ఎత్తు. అర్థమైందా? ఇంకా రండి. ఇంకా ఏం చెప్తున్నాడంటే పరమాత్మ భగవద్గీతలో ఒక మాట చెప్పారు. ఏమిటంటే ఎవడెవడు దేహం చాలించేటప్పుడు ఎవరెవరు వాళ్ళ ఉపాసక దైవాలని స్మరిస్తూ దేహం చాలిస్తారో వాళ్ళు వాళ్ళ లోకానికి వెళతారు. ఎవరెవరు ఏ దేవతలను ఉపాసిస్తూ ఏ దేవతలంటే ఒకడికి రాముడు ఇష్టం, ఒకడికి కృష్ణుడు ఇష్టం, ఒకడికి సుబ్రహ్మణ్య స్వామి ఇష్టం, ఒకడికి మురుగా ఇష్టం, ఒకళ్ళకి గణపతి ఇష్టం, ఒకళ్ళకి దుర్గా ఇష్టం. ఎవరన్నా ఏమన్నా చేసుకొని రకరకాల దేవీ దేవతలను పూజించేటువంటి సంప్రదాయం. అది ఎందుకు చేశారో మళ్ళీ ఇంకొక చోట చెప్తాను నేను. ఎందుకంటే అన్నీ ఒక చోట చెప్తే మీరు కలగాపులగం చేసుకుని మర్చిపోతారేమో అని నా ఊహం. ఇప్పుడు భగవద్గీతలో ఈ శ్లోకం ఉంది. ఎవడెవడు ఏ ఉపాసన చేస్తూ ఏ దేవీ దేవతలను పూజిస్తూ దేహం చాలిస్తాడో వాడు ఆయా దేవతల తోటికి వెళతాడు అని. అవునా? వాడు అక్కడికే వెళ్ళాలి వాడు. మరి అటువంటప్పుడు ఈ పరమాత్మని ఎందుకు నేను ధ్యానించాలండి? ఉపాసన చేసిన వాడు కంప్లీట్గా చేస్తే సంతోషిమాత అనుకోండి, సంతోషి దగ్గరికే వెళ్తాడు వాడు. ఈ పరమాత్మ ఎవడు, వీడి గోల మాకెందుకు అని ఎవరికైనా అనుకోవచ్చు కదా. ఏ దేవతను ఉపాసిస్తే అక్కడికి వెళ్తాడని పరమాత్మ చెప్పాడు కదా. ఆయన మాట అయితే అబద్ధం కాదు కదా. మీరేమో ఏ దేవత అక్కర్లేదు, ఆత్మదేవతే చాలంటున్నారు కదా. అంటే మనకి ఇక్కడ రోడ్లో పడిపోతే ఎత్తిన మహానుభావుడు ఆ మాట చెబుతున్నాడు. నీ దేవతలను అక్కడ పక్క పెట్టి ముందు ఆపరేషన్ చేయాలి నీకు రమ్మని. అంటే నీ మందులని నా దగ్గర చాలా మందులు ఉన్నాయండి, హోమియో మందులు కూడా తింటాను, నా దగ్గర డబ్బా కూడా ఉంది. ఏ రోగానికి ఏ మందో మా డాక్టర్ గారు రాసి ఇచ్చేసారో అవన్నీ మింగుతానంటే అవన్నీ మింగడానికి వీల్లేదు. ఇప్పుడు నీకు సర్జరీయే. ఆర్య దర్శన స్పర్శ కాలంలో జరిగింది అది. అర్థమైంది? మరి ఆ దేవుళ్ళందరూ దేవతలందరూ ఉన్నారు కదా అని అంటే నిజమే, దేవతలందరూ ఉన్నారు. వాళ్ళ వల్ల నువ్వేమవుతావు అంటే వాళ్ళ లోకానికి వెళతావు, స్వర్గానికి వెళతావు. స్వర్గమో నరకమో కదా. నువ్వు రాక్షస ఉపాసన చేసావనుకో, మాంత్రికులు తాంత్రికులు వాళ్ళంతా ఏం చేస్తున్నారు? అఘోరాలు వాళ్ళంటే వాళ్ళు ఇప్పుడు కొడతారు మనని. అలాంటి వాళ్ళందరూ చేసేటువంటి వాళ్ళ లోకాలకు వెళతారు. పరమాత్మ అక్కడ ఏమన్నాడో తెలుసునా? ఎవరెవరు ఏ లోకాలకు వెళ్ళినా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. వాళ్ళ లోకాలకు వెళ్తారు నాయన. అక్కడ కొన్ని రోజులే ఉంచుకుంటారు. ఎందుకంటే ఇన్నాళ్ళు వాళ్ళు ఉపాసన చేశారు కదా. కొన్ని రోజులు ఉంచుకుని తర్వాత వాళ్ళని మళ్ళీ ఇక్కడికే పంపిస్తారు. మాముపేక్షతు కౌంతేయ, నా దగ్గరికి ఎవడొస్తాడో వాడు మళ్ళీ వెళ్ళక్కర్లే. మరి మనం దేవతలను ఉపాసించి అక్కడికి పోదామా? మాముపేక్షతు, నన్ను అంటే కృష్ణుణ్ణి కాదు. ఎక్కడా కూడా కృష్ణ ఉవాచ ఉండదు భగవద్గీత. చూడండి, భగవాను వాచ మాముపేక్షతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. వాడు మళ్ళీ వెళ్ళక్కర్లేదు. ఎవడు వెళ్ళాలి? ఏ దేవతలను ఉపాసించిన వాడు ఎప్పుడు వెళ్ళాలి? క్షీణే పుణ్యే, వాడి పుణ్యం అయిపోగానే మళ్ళీ ఇక్కడికి రావాలి. అర్థమైందా? అందుకని ఈ ఉపాసనలు ఇవన్నీ అబద్ధం కాదు. ఉత్తమ మంద మధ్యమ ఉత్తమ అనే అధికారులు ముగ్గురు. ఉత్తమ అధికారికి పరమాత్మను తెలుసుకుని ఆయనలో కలవడమే బెస్ట్ థింగ్. మంద మధ్యమ అధికారులకి కర్మ ఉపాసన చేసుకుంటూ పుణ్యపాపాలు సంపాదించుకుంటూ తద్వారా మరి స్వర్గంలో సీటు రిజర్వ్ చేసుకుని అక్కడికి వెళ్ళి
పైగా మనం చేసిన పుణ్యానికి పాపానికి అక్కడ పుణ్యం పాపాలు వస్తాయో మనం చేసిన కర్మలకి మరి ఏమొస్తాయో మనకైతే తెలియదు కదా. ఇక్కడైతే మనం ఎంత పని చేసామో అంత కూలీ ఇస్తాడు వాడెవడో యజమాని. ఎందుకంటే మస్టర్డ్ని వేసుకుంటాడు కదా వాడు, ఇన్ని రోజులు వీడు పని చేశాడు, ఇన్ని రోజులకి ఇంత కూలీ ఇస్తానని వారాంతంలో ఇచ్చి పారేస్తాడు. మనం ఇప్పుడు చేస్తున్న కర్మలకి ఏం ఫలితం ఇస్తున్నాడో వాడేం మనకు లిస్టే ఇవ్వటంలే. మనం అంతా చేసిన తర్వాత నువ్వేం పని చేయలేదని కూడా అనొచ్చు వాడు. అంటే మనం చేసాము ఎందుకు అనొచ్చో చెప్తున్నాను. వాడే మోసం చేస్తాడా? కాదు కాదు. వాడు ఎందుకు అంటాడంటే మనం చేసిందంతా కూడా మన కోసం చేసుకున్నాం, వాడి కోసమని మనం మోసం చేస్తున్నాం. చూడండి, మనం మంత్రం చెప్తామా, బ్రహ్మకర్మ సమారభే అంటున్నాం. సంకల్పం చెప్పి కేశవనారాయణ అనుకుని బ్రహ్మకర్మ చేస్తున్నాం అన్నాం. అందుకే చెప్పాడు, ఒరే నా కర్మే చేస్తున్నావు, కానీ మనం క్లెయిమ్ చేస్తున్నది నేను కర్మ చేశాను. అర్థమైందా? రోజు నేను అసలు పూజ చేయకుండా అన్నమే తిననండి, మంచినీళ్ళు కూడా తాగను. ఏం చేసావు నాయన పూజ చేసి? మాటలోనేమో బ్రహ్మకర్మ సమారభే అంటున్నావు. పురోహితుడు మీతో అనిపిస్తున్నాడు ఏమని, నువ్వు బ్రహ్మగారి పని చేస్తున్నావురా నాయన, నీ పని కాదు ఇది అని. అంటే బ్రహ్మగారి పని అంటే అర్థం ఏమిటంటే నిత్యము నైమిత్తికము అని కొన్ని కర్మలు నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి. చెయ్యకపోతే నీకు పాపం వస్తుంది, చేస్తే నీకు పుణ్యం రాదు. దాన్ని విధి అంటారు. వేదం విధించింది కొన్ని కర్మలు. నా భార్యకి నేను అన్నం పెడుతున్నాను, అన్నం పెట్టడం కర్మే కదా, సంపాదించడం, నీ పెళ్ళాన్ని నువ్వు పోషించడం కర్మే కదా, పుణ్యం కాదు కదా. నాకు ఎందుకు పుణ్యం రాదండి, మా పిల్లల్ని నా పెళ్ళాన్ని నేనే కదా నువ్వు పోషించకపోతే ఊరి వాళ్ళు నేను చావు కొడతారు కదవా. పెళ్ళి ఎందుకు చేసుకున్నావురా, అన్నం పెట్టలేని వాడివి అంటారు కదా. మీరు మనం చేస్తున్న పనులలో పుణ్యం వస్తుందో పాపం వస్తుందో మీరే ఆలోచించుకుంటారా కదా. మనం అనుకుంటున్నాం ఏమని, నేను రోజు పూజ చేస్తాను కాబట్టి, రోజు పూజ చేస్తావు కాబట్టి నాకేదో ఒకటి మార్కులు పడ్డాయి కదా. అర్థమవుతుందా అమ్మా? ఫస్ట్ పార్ట్ విన్నారు కాబట్టి మీకు ఇది అర్థం అవుతుందనే చెబుతున్నా. కాకపోతే ఇంకొకళ్ళకి వెళ్ళి మీరు ఇంకొకళ్ళకి ఇది చెప్పవాకండి. మీరు గురువులు కావాకండి, మీరు గురువులు కావద్దు. మా గురువుగారు నాకు అమ్మా నువ్వు చెప్పు అని నాకు చెప్పారు, మీకు నేను అట్లా చెప్పటంలే. మీరు నన్ను అంతకంటే ఏం చెప్పమంటావురా, మీరే గురువులు అయిపోతుంటే. అర్థమైంది కదా. బ్రహ్మకర్మ సమారభే అంటున్నాం, బ్రహ్మకర్మ చేస్తున్నాం. మన కర్మ ఏమిటంటే చూడండి, మీరు మంత్రం చెప్పిస్తే ఇప్పుడు ఆ పురోహితులు చెప్తారు, నా పేరు, నా భార్య పేరు, మా అబ్బాయి పేరు, మా అమ్మాయి పేరు, మా మనవడు, మా మనవరాలు, ఇంకా వాడి గోత్రం ఏమిటి ఒకసారి చెప్పు, గుర్తులేదు నాకు, వాడి నక్షత్రం ఏమిటి, ఆ పిల్లల నక్షత్రం కూడా చెప్పు అని ఈ మొగుడు ఈ పెళ్ళాము పూజ చేయడానికి వచ్చారు. ఇప్పుడు వీళ్ళ మనసు ఎక్కడుంది కదా. వాళ్ళకి ఏదో మంచి చేస్తున్నది ఏంటి, వీళ్ళు చేస్తున్నారు. ఆ దేవుడికి షోడశోపచార పూజ చేస్తున్నారు. ఒక గుడికి వెళ్ళారు, గుడికి వెళ్ళి షోడశోపచార పూజ చేస్తున్నారు. ఆ పురోహితుడికి ఏదో వీళ్ళు ఇచ్చే 100 200 ఏదో ఇస్తారు కదా, దాని మీద ఆశతో పాపం ఆ మహానుభావుడు వీడి పేరు చెప్పి సహకుటుంబం అని చెప్పకుండా వీడి పిల్లల పేర్లు చెప్తే వీడు మహా హ్యాపీ అయిపోయి ఇంకో 100 ఇస్తాడేమోనని. చా 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 ఎంత బాధపడుతున్నానో నేను మీకు, ఇది బాధతో చెప్తున్నారా. మంత్రం తెలియక తప్పు మంత్రాలు మాట్లాడుతూ ఎన్ని పనులు చేస్తున్నామో దీనివల్ల పుణ్యం వస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రాదు. ఒకవేళ వాడు ఎవడన్నా పుణ్యం చేస్తాను అని ఆ చిత్రగుప్తుడు మీ లెక్కలు రాస్తున్నా నేను పోయి ఒరే నాయన వీళ్ళు వెధవాళ్ళరా, వీళ్ళ లెక్కలు పోయి వాకండి చెప్పొస్తా. అంత బాధగా ఉంది నాకు. నీకేమంత పొయ్యే కాలం అని మీరు అనొచ్చు. అంటే ఎంత మోసం చేస్తున్నారో
అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు అంటే ఏమిటి? మీలో ఉన్న పరమాత్మని మీరు మోసం చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారంటే మీలో ఉన్న వాణ్ణి ఎక్కడో ఎక్స్ అనే పేరుతో అక్కడ పెట్టి, అసలు ఆ ఎక్స్కే మీరు చేస్తున్నవన్నీ ఎక్స్కే. ఎందుకంటే మిమ్మల్ని మీరు తెలుసుకోనంత వరకు లెక్క దేని మీద నడుస్తుంది? ఎక్స్ మీద నడుస్తుంది. తెలుసుకున్న తర్వాతే ఎక్స్ పోవాలి. అందుకని మేము వాడి పేరు మీద పుణ్యం చేస్తున్నాం, వాడికి పూజలు చేస్తున్నాం, వాడికి వ్రతాలు చేస్తున్నాం, అంతా అబద్ధం. అందుకని కర్మ ఉపాసన వల్ల స్వర్గాది లోకాలకు వెళ్ళిన పరమాత్మ గీతలోనే చెప్పేశాడు, క్షీణే పుణ్యే మర్త్యలోకం. నాయన ఆ పుణ్యం కొద్ది రోజులకి అయిపోతుంది. పుణ్యం అయిపోతుంది అన్న పదం పరమాత్మే చెప్పాడు కాబట్టి కదా, అది ఖర్చు అయ్యేది అని మనకు అర్థమవుతుంది. జ్ఞానం ఖర్చు అయ్యేది కాదు. జ్ఞానాన్ని గురించి వేదం ఏం చెప్పింది అంటే ప్రజ్ఞాన ఘనం అని చెప్పింది. ఘనం అంటే ఇంకోటి దానిలోకి చేరడానికి వీల్లేదు, భక్తి చేరడానికి వీల్లేదు. ఏమ్మా, ఉపాసన చేరడానికి వీల్లేదు. నేనంతా చేస్తున్నాను కదండి, ఇవన్నీ నాకు అందులోకి ప్లస్ అవ్వవా? ప్లస్ కావు, మైనస్ కూడా కావు. ఏవి? నేను లోకానికి ఎంత మేలు చేస్తున్నానండి, చాలా మేలు చేస్తున్నాను. నా సంపాదన అంతా అందరికీ మంచిపెట్టేశాను. సంపాదనని ఎట్లా సంపాదించావు నాయన? సంపాదనని ఎంత మోసం చేసి సంపాదించావు? ఎంతమందిని ఏడిపించావు? నీ దగ్గర ఉన్న డబ్బులో ఎంతమంది దుఃఖం ఉంది, ఎంతమంది రక్తం పీల్చావు? ధనవంతుడి సంగతే చెబుతున్నా నేను. అదానీ అంబానీ చాలా గొప్ప వాళ్ళు అయినారన్నాడు. ఎంతమంది చిన్న చిన్న పిల్లలు ఎన్నెన్ని సంవత్సరాలు వాళ్ళు కష్టపడి వాళ్ళ ఎనర్జీ అంతా ధారపోసి ఏమిటి సాఫ్ట్వేర్ తగలబడ వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. ఒక్కొక్కడికి సంతానం కలగటం లేదు. ఎంత పోగొట్టుకుంటున్నారు వాళ్ళు. ఈ ఆడపిల్లలందరికీ ఇప్పుడు ఎందుకు ఐవీఎఫ్కి వెళ్తున్నారు? నేను ఇటువంటి మాటలు మాట్లాడకూడదు, కానీ నేను ఆవేదనతో మాట్లాడుతున్నా. ఇదంతా డబ్బు పోగు చేసుకుని కదా వాడు కోటీశ్వరుడు మిలియనరో అయినాడు. ఈ పిచ్చ కుంకలు ఇది పోగొట్టుకుంటున్నారు ఈ తెలివి లేక. ఏమని చెప్పమంటారు? దీనికంతా కారణం ఏమిటి? ఆలోచించండి. అయితే మమ్మల్ని డబ్బు సంపాదించవద్దంటారా, తినద్దంటారా? పశుపక్షాదులు కూడా డబ్బు సంపాదించుకున్నాయిరా. పశుపక్షాదులు కూడా డబ్బు సంపాదించుకున్నాయి. కుక్క చూడండి, దాని దగ్గరికి అన్నం పెట్టి పంపిస్తే కుక్కకి కొంత అన్నం వేయండి కదా, ఇంకో కుక్క వస్తే ఈ అన్నం తింటుందేమోనని దాన్ని తరిమేస్తుంది. కానీ ఆ పక్కింటి ఆమె ఆ పక్కన ఇంకా కాస్త అన్నం వేస్తే ఆ అన్నం కోసం ఇది పరిగెత్తదు, ఆ కుక్కను తిన్నిస్తుంది. మీకు అర్థమైందా? చూసారా ఎప్పుడైనా? కట్టడి మేము ఎందుకు చూస్తామండి. కానీ మనం ఏం చేస్తాం? ఈ డబ్బులు నాకు వచ్చేది ఎవరో అన్నం పెట్టారు నాన్న, ఈ కుక్క అక్కడ కూడా అన్నం పెడితే అది కూడా నాకే కావాలి. అది తీసుకుని ఎవరికి పెడుతున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఏంట్రా మరి ఆ కుక్క కడుపు నిండా అన్నం పెట్టిన పరమాత్మ మనకు అన్నం పెట్టడా? వాడే పుట్టించిన వాడు పెడతాడు. కానీ మనకు వాడి మీద నమ్మకం లేదు. నమ్మకం లేక కాదు, మన కన్న తండ్రి వాళ్ళకు ఉన్నంతలో మనకు పచ్చడో అన్నమో చారో మజ్జిగో ఏదో పెడతారు. మనం కాదు ఆ పక్కింటి వాళ్ళు అంత చాలా గొప్పగా బిర్యానీలు పెడుతున్నారని అక్కడికి పోయినావు అనుకో బిర్యానీ తింటానికి, అప్పుడు నీ తల్లిదండ్రులు ఏమనుకుంటారు? ఆలోచించు. అంటే నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికి? నువ్వు మతం ఎట్లా మారుతున్నావు కదా. ఈ మతంలో నీవు తెలుసుకోలేక నీకు లేదు, నువ్వు వండుకోలే, కావలసినంత ఉంది తినటానికి. నువ్వేం చేస్తున్నావు? సిగ్గుపడాలిరా మనుషులందరూ. మిమ్మల్ని తిట్టడంలే నేను,
మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నా. మీరు ఇంకొకళ్ళని తిట్టండి, తిట్టని కూడా మీకు తెలియదు కాబట్టి తిట్లు నేర్పిస్తున్నా, అంతే కదా. మరి నన్ను ఏం చేయమంటారా? మరి 84 ఏళ్ళ బట్టి తిడుతూనే ఉన్నా. కానీ ఈ తిట్లన్నీ తినడానికి ఇదిగో ఇంత కొంచెం మంది తయారైనారు. వీళ్ళు కాక ఇంకా ఎంతమంది ఉన్నారు కర్నూలు నిండా? వాళ్ళకి అక్కర్లేదు కదా. పుస్తకాలు రాసి నేను ఇచ్చినా కూడా వాళ్ళు చదువుకోరు కదా. చదువుకున్న వాళ్ళకి అర్థం కాదు కదా. ఏం చేయమంటారు కదా, ఆలోచించండి. అందుకని పరమాత్మ, అటువంటి పరమాత్మ ఎక్కడో దొరుకుతాడని భయపడవాకురా నాయన. పరమాత్మ ఇక్కడే ఉన్నాడు. మరి ఇక్కడే ఉంటే నాకెందుకు కనపడలేదు కదా. మనం ఎక్కడున్నాము అంటే అంతా చీకటి, నేను చీకట్లో గుడ్డివాడిని. అంతా వెలుగున్న చోటికి నువ్వు వెళ్ళు. అంతా వెలుగున్న వాళ్ళు అంటే సత్పురుషులు. సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగంలోకి వెళ్ళు. సత్తుతో సంఘం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళు. సత్తుతో సంఘం అంటే స్నేహం ఎవరితో ఉండాలి? పరమాత్మ సత్తు, చిత్తు, ఆనందం కదా. ఆ సత్తుతో ఎవరికైతే సంబంధం ఉంటుందో, సత్తుతో సంబంధం ఉన్నవాడు గురువు తప్ప ఇంకెవరు లేడు. అందుకని సత్సంగం అని చెప్పింది శాస్త్రం. సత్సంగత్వే. మరి వెళితే ఏమవుతుందండి నాకు? నిస్సంగత్వం. దేంతో సంగం పోతుంది? నేనుకు నాదితో సంగం పోతుంది. నిస్సంగం వల్ల నాకేం లాభం అండి? అప్పుడు నీకు ఈ సంఘం వల్ల కదా నీకు మోహం ఉంది అంటే, నాది వల్ల కదా. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే చాలా సింపుల్ అమ్మా. ఏమిటి అంటే, నేను ఈ నాదిని, నాకంటే భిన్నంగా ఉన్న నాదిని నాదిగా చూసినంతసేపు నేనుకు ప్రాబ్లమే లేదు. కానీ నాదిని నేనంటున్నావే, అప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లం వచ్చిందండి అప్పుడు కూడా మాకు? నాదిని ఎప్పుడు నేనన్నానో అవతలది నాదైపోయింది. నేనని దీన్ని నాది. బాగా అర్థం చేసుకోండి అమ్మా. ఇంతకంటే అసలు ఏం లేదు. వేదాంత ఇప్పుడు నేను చెప్తున్నది ఏమిటి అంటే, నేను మళ్ళీ చెప్తా వినండి. నేను అనేవాడిని ఒకడిని లోపల ఉన్నాను. అది చిన్న బిడ్డకు కూడా తెలుసు. ఏం తెలుసండి? చిన్న బిడ్డ. వాడిని ఎవరినో అడగండి, ఒరే ఈ కన్ను ఎవరిదిరా అంటే నాది అంటాడు. ఏంరా మోహిత్ లేవరా, ఒకసారి నిలబడు. ఆ చెవు ఎవరిదిరా? ఈ చెవు నాది కాదా? నీదే కదా. ఈ చెయ్యి, వినండి, చెయ్యి ఎవరిదిరా? నాది. మరి నువ్వెవర్రా? నువ్వెవరు అంటే ఏం చెప్తావు? నాకు వినపడలేదురా. నువ్వు నేనువే. అమ్మో ఒరే వాడికి హ్యాపీ మంటరా. వాడు నేను అన్నాడు. నువ్వెవర్రా అంటే నేను మోహితుడు అంటాడనే నేను ఎక్స్పెక్ట్ చేశా కదా. అర్థమైందా మీకు? నేను కూర్చోరా. చాలా నాన్న, చాలా బాగా చెప్పావురా, నీకు చాలా గిఫ్ట్ ఇస్తారా. నిన్ను రామనాథం గారిలాగా చేస్తా. మీ అమ్మ నాన్న నాకు వదిలిపెడితే వాళ్ళు పెంచుకున్నారనుకో మళ్ళీ 3 చెబుతారు కదా. చక్కగా నేను అని చెప్పాడు. చూసావా? వాడికి అర్థమవుతోంది. ప్రహ్లాదుడికి కూడా అర్థమైంది. అందరు 5 ఏళ్ల పిల్లవాడికి ఏం అర్థమవుతుందంటారు? వాడికి అర్థమైంది కదా, కాలేదా? వాడికి ఏమన్నా సంస్కృతం వచ్చునా? ఇంకా చిన్నపిల్లలు ఎవరినన్నా తీసుకొచ్చి చూడ అడగండి కదా. సరే, నేను అనేది ఒకటి లోపల ప్రతి ఒక్కడికి ఉంది. వాడి దగ్గరే ఒక నాది కూడా ఉంది. ఒక నేనుంది, ఒక నాది ఉంది. నేను వేరే అని అనుకున్నప్పుడు నాది నీకంటే వేరుగా ఉంటుంది. ఇది నాది, ఇది లోపల ఉన్నది నేనది కాకుండా ఇప్పుడు నువ్వెవర్రా అని అడిగితే నేను మోహిత్ని అన్నాడు అనుకో, నాదిని వాడు నేనన్నాడు. అది నాదిని నేనన్నాడు. నాదిని ఎప్పుడు నువ్వు నేను అంటున్నావో అదే జీవుడు.
నాది నేనా? కాదు కదా. కానప్పుడు దాన్ని నేను అని ఎందుకు అంటున్నావు? నువ్వు నాది అంటున్నావు కదా, మధ్య మధ్య ఎందుకు నేను అని అంటున్నావు? నువ్వు ఆలోచించు. ఆ నేను అన్నప్పుడల్లానే జీవుణ్ణి అయిపోయినానని అర్థం చేసుకుంటారు. అంతకంటే ఏం లేదు. నేనుగా ఉంటే ఎప్పుడూ దేవుడిదే. దానివల్ల మీకేం నష్టం అండి? నాది నేను అనుకుంటే మీకు నష్టం ఏంటి అంటే, నాకు కాదు నీకే నష్టం. ఏం నష్టం అంటే, దీన్ని ఎప్పుడు నేను అన్నావో, వాడు ఎప్పుడైతే దీన్ని మోహిత్ అన్నాడో, మోహిత్ అనేవాడికి ఒక అమ్మ ఒక నాన్న ఉంటారు, ఒక తాత ఉంటాడు, ఒక ఇల్లు ఉంటుంది. నేను అన్నవాడికి అమ్మ నాన్నని చూపించండి, లేరు. మీకు అర్థమవుతుందా? అమ్మ నాన్న లేకపోతే ఇల్లు వాకిలి కూడా నేనుకు లేదు. మరి నేనుకు ఎవరున్నారా అంటే, ఓన్లీ నేనుకు మా నాన్నలో నేనున్నాడు, మా అమ్మలో నేనున్నాడు కాదు. మీ అమ్మలో నేను, మీ నాన్నలో నేను కూడా నా నేనులో ఒకడే అవుతాడు. నేనుకి ఇంకెవ్వరు ఉండరు. ఎవ్వరు ఉండకపోతే వాడికి ఇప్పుడు మనం ఎవరి కోసం ఈ డబ్బులు సంపాదించాలి, ఇవన్నీ తిండి పెట్టాలి, ఇవన్నీ అనుకుంటున్నాం. మీరు ఆలోచించండి, ఎవరికి వాడు ఆలోచించండి. విచారణ చేసుకునే పద్ధతే ఇది. ధనేషణ దారేషణ పుత్రేషణ ఎవడికిరా? నాది నేనన్న వాడికిరా కదా. వాడికి కదా డబ్బులు కావాలి. ఎవడి కోసం కావాలి? వాడు ఎప్పుడైతే నేను ఈ నాదిని నేనన్నాడో, ఇమీడియట్గా ఎదుటిన్న వాళ్ళందరూ నాదైపోయినారు. వీడిని నేను చేసి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరేం చేస్తున్నారు? ఇన్నాడైతే నాదిని నేననుకున్నావో, నాది నేనైనప్పుడు ప్రపంచమంతా నీకు నాదవుతుంది. ప్రపంచమంతా నాదైతే, ఇందాక నేనైనప్పుడు ఒక్క నేనే ఉంటా. అమ్మ నాన్న నేను, నాన్న నేను, అందరు నేనే. కానీ నాదిని నేనన్నావే, ఈ నాది నేనైంది, ఈ నాది నేనైంది, ఎన్ని అనేకమైపోయింది. అర్థమవుతుందా అమ్మ? అనేకమైన నేనుల వల్ల కష్టం ఏమిటంటే, కోరికలు కూడా అనేకమైపోయినాయి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు లేవండ్రా, ఎవరన్నా ముగ్గురు లేవండి చెప్తా, మీకు అర్థమయ్యేది చెప్తా వినండి. వీడు నేను నాది అన్నాడు, వాడు కూడా నేను నాది అన్నాడు, వీడు కూడా నేను నాది అన్నాడు. మీరు జాగ్రత్తగా చూడండి. ఏమ్మా, వీడి నేను, వాడి నేను కూడా ఒకటే. ఏమ్మా, ఈ ముగ్గురులో ఉన్న నేను ఒకటేనని మీరెట్లా చెప్తున్నారండి అంటే, వీడిని నేను నీ పేరేమిట్రా అంటే నా పేరే అంటున్నాడు. వీడిని నువ్వెవర్రా అంటే నేను అనే అంటున్నాడు. వాణ్ణి కూడా నువ్వెవర్రా అంటే వాడు నేనే అంటాడు. కానీ నాదిని నేనని అనడు కదా. ఇప్పుడు వాడు ఏమన్నాడు? మోహిత్ అనకుండా నేను అన్నాడు కదా. కాబట్టి వీళ్ళల్లో ఐ కానీ, యు కానీ, హీ కానీ, ఈ మూడు కూడా ఒకటే అవుతుంది. ఎట్లవుతుందండి? అయ్యే కదా, యూనే కదా, హీనే కదా. వాళ్ళందరూ ఒకటి ఎట్లా అవుతారంటే, వాళ్ళందరిలో ఉన్న నేను ఒకటే, వాళ్ళందరిలో ఉన్న నాది వేరు. వీడెప్పుడైతే ఈ నాది వాడి నాది ఉంది కదా, ముగ్గురికి నాది ఉంది. వీడి నాది కార్తీక్ అని నేనైంది, వాడి నాది రమేష్ అని నేనైంది, వీడి నాది ప్రశాంత్ అని నేనైంది. ఇప్పుడు ప్రశాంత్ అన్న నేనుకి భార్య వేరే, కొడుకు వేరే, కూతురు వేరే, డబ్బులు వేరే, అన్నీ వేరే అయిపోయాయి. ఈ నేనుకి భార్య వేరే, కొడుకు వేరే. చూడండి, ఇందాకడేమో ముగ్గురు నేనులు ఒకటే అయినారు. ఇప్పుడు ఒక్కొక్కడి నేను ఎన్ని వేరియస్ కాంబినేషన్స్ అయినాయో చూడండి. ఆ ప్రశాంత్ అన్నవాడి నాది నేనన్నాడు కదా, వాడు కదా ప్రశాంత్. నాదిని నేనన్నవాడు. వాడి దగ్గర నేను ఈ గ్లాస్ ఇచ్చేసాను అనుకో, ఈ వెండి గ్లాసు, వెంటనే వాడేమంటాడంటే వాడి కూతురుకో వాడి కొడుక్కో, ఏంరా వీడి కూతురికి ఇద్దామని వాడు అనుకోడు కదా. ఏమ్మా, ఇప్పుడు సీన్లోకి మళ్ళీ ఎవరెవరు వచ్చారు? వీళ్ళు ముగ్గురే వస్తాయి. భార్య పిల్లలే కాదురా, నీ ఇల్లు వాకిలి, నీ సంపద, నీ జీతం అంతా ఎవరికి ఇస్తున్నావురా? అంతా వాళ్ళకే కదా.
అర్థమైందా? అందుకని మనం ఏం చెయ్యాలి అంటే ఈ నాదిని నేననడం మానేయండి. ఎట్లా మానేయమంటారండి? లోకంతో వ్యవహారంలో సత్యం కదండి, వ్యవహారంలో మాట్లాడాలి. వ్యవహారంలో మాట్లాడి నీ మనసులో ఏమనుకుంటున్నావు? ఎప్పుడైతే నీకు ఈ గ్లాస్ తీసుకెళ్ళి నా భార్యకే ఇవ్వాలి అనుకున్నావో, నా భార్య ఎవరుంటుందో నాకు, నేనన్న వాడికి భార్య లేదు, పిల్లలు లేరు, ఈ గ్లాస్ నాకు వద్దమ్మా, మీరు ఎవరికైనా ఇచ్చుకోండి అన్నారు. అర్థమైందా? లేకపోతే అమ్మ ఇచ్చేయండి, చూడు అమ్మకి నా మీద చాలా ప్రేమ, అందుకే గ్లాస్ ఇచ్చేస్తా అన్నారు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇది ప్రాక్టికల్ వేదాంతం, అంతకంటే ఏం లేదు. కానీ అది చెప్పినప్పుడే బాగుంటుంది, కానీ ఆచరణలో చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే నువ్వు అందులోంచి బయటికి రాలేకపోతున్నావు. ఎన్నాళ్ళు పాఠం విన్నా వేస్ట్. అందులోంచి బయటకు వస్తే వింటే ఏమన్నా, ఎందుకమ్మా మీరు చెప్పినప్పుడంతా మాకు తెలుస్తోంది, తర్వాత మాకు నిలబడదు, మీరు చాలా తెలివిగల వాళ్ళు, అందుకని మీకే నిలబడుతుంది, మాకు నిలబడదు, మీకు శ్రద్ధ లేదు అంట. శ్రద్ధగా వింటున్నాం మీ పాఠం, మాకెందుకు ఉండదు? ఎప్పుడెప్పుడు మీకు వస్తే అప్పుడప్పుడు ఖండించుకోండి. ఏం ఖండించమంటారని? చేయి కోసేయమంటారా, కాలు కోసేయమంటారా? ఎవరిని కోసేయదు. నాదిని నేననడం మానేయండి కదా. నాది జడమర్రా, నేను అనే చైతన్యవంతం. ఇట్లా మానేస్తూ మీరు పోతే కొంతకాలానికి ఈ నాది ఎప్పుడో చచ్చే రోజు వస్తుంది. మేమేం చావమండి అంటే ఖచ్చితంగా నాది చావాలి, ఇక్కడేం ఉండనియరు కదా. ఈ నాది చచ్చే రోజు వచ్చినప్పుడు అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే నేను చచ్చిపోతాను అన్న భావం కలుగుతుంది. ఎందుకంటే నాది నేనంటున్నావు నువ్వు. ఒరే నేననేవాడిని చావను కదురా, ఇది చేస్తే నాకేమిటి బాధ అని నువ్వు ధైర్యంగా ఉండవు. అది మృత్యోర్మ అమృతంగమయ్య. దీనివల్ల ఏమిట్రా లాభం అంటే అది లాభం. డబ్బులు వస్తాయా? ఏం రావు. డబ్బులు రాక్కర్లేదు, తెలిసిందా? కూర్చోండి. ఇప్పుడు ఏం చేయాలిరా మనం? నాదిని నేను అనుకోవడం మాని, రోజుకు ఎన్నిసార్లు అనుకుంటున్నావో లెక్కేసుకో. ఎన్ని సంవత్సరాల బట్టి ఎన్నిసార్లు నాది నేనన్నావో చూడు. అది ఎట్లయిపోయిందంటే చాలా జాగ్రత్తగా వినండి. నేను అన్నీ అనుభవించి మీకు మాటలు చెప్తున్నా, ఎక్కడ పుస్తకాల్లో ఉండవు. ఎంత అయిపోయిందంటే చపాతీ పిండి మా పిల్లలు చిన్న పిల్లలప్పుడు ఆ పిండిని చాలాసార్లు మెత్తగా పిసికి, అంటే పిండి వాలాలంటామే అంతసేపు చేతులు కూడా నొప్పులు పుట్టేవి. చపాతీ పిండి దాన్ని ఒక రొట్టె చేసి దాన్ని మడిచి మళ్ళీ నెయ్యి రాసి, మళ్ళీ మడిచి మళ్ళీ నెయ్యి రాసి, అట్లా చాలా లావుగా చేసి ఒక చెంచాతో దాన్ని చాకుతోనో, చెంచాగా అదేమిటో చక్రంలాగా ఉండేది లేదు, ఆ చక్రంతో ఇట్లా ఇట్లా గీతలు గీస్తే దానికి ఏదో డిజైన్లు కూడా పడేవి. అవి చిన్న చిన్న ఇంత ముక్కలుగా చేసి నూనెలో వేసి వేయించాను. వేయించగానే నేను ఎన్నిసార్లు మడపలేసానో అన్ని పొరలు వచ్చాయి. ఎన్నిసార్లు నా నాదిని నేనన్నానో కాల్చంగానే పొరలు బయటపడతాయి. పచ్చిది ఉన్నప్పుడు పొర బయటపడలే. అంటే సాధన ఎట్లా చెయ్యాలి, ఏ టైంలో చెయ్యాలి? ఏ టైం అమ్మ? సాధన చేయడానికి వేరే టైం కావాలా కదా. ఒరే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, కర్మనంతా దగ్ధం చేయటానికి జ్ఞానం అనే అగ్ని కావాలి. ఆ నిప్పు ఒకసారి నీ చేతిలో పెట్టుకున్నావంటే ప్రతి కర్మని కాల్చేయగలదు. నేను అవి చేస్తూ చక్రపాణీలు అంటారు వాటిని, పంచదార పాకల్లో వేసి నా పిల్లలకి పెట్టుకుంటా. పిల్లలకి పెట్టుకునే రోజుల్లో తల్లి ఏ తల్లి అయినా మా పిల్లల కోసం నేను ఇచ్చేసాను అనుకుంటుంది. నేను మా పిల్లల కోసం చెయ్యలే. అది చేస్తుంటే మా పిల్లలు నాకు ఈ పాఠం చెప్పారు. మా గురువుగారు చెప్పారు, నీ పిల్లలు నీకు పాఠం చెబుతారు.
నా పిల్లల కోసము అన్నప్పుడు నేనేమవుతుంది ఈషణత్రయాల్లో అది ఇంకోటి అవుతుంది కదా. వాళ్ళకి చేశాను, పెట్టాను. మా అమ్మ వాళ్ళమ్మ వాళ్ళ పిల్లలకి అన్నీ పెట్టింది, పిల్లల్ని మంచిగా పెంచింది అని పుణ్యం వస్తుందేమో అది కూడా రాదు, నా డ్యూటీ కాబట్టి పెట్టాను అంటారేమో. ఇప్పుడు నా జ్ఞానం వచ్చింది, అరే నేను ఇన్నిసార్లు అనుకున్నానా నాను అని. మీరే రాత్రి పడుకున్నప్పుడు ఆలోచన చెయ్యండి, ఎన్నిసార్లు ఇవాళ నాది నేను చేశాను, నాది నేను చేసి ఏ కర్మలు చేశాను. గురువుగారు అదే అంటారు, నువ్వు ఏ కర్మలు చేశావో రాత్రి పడుకోగానే నిద్రపోవాకు, ఇవన్నీ ఆలోచించు, నీ నాది బయటపడిపోతుంది, భయపడుతుంది, ఇంకోసారి ఆ పని చెయ్యదు. నీ దగ్గరికి వచ్చి అరే పోలీసుని కాపలా పెడితే దొంగవాడు దొంగతనం ఎట్లా చేస్తాడురా. మనం పోలీసుని ఆనందధామంలో వదిలిపెట్టేసి దొంగవాడిని ఇంటికి పిలిచిపోయినాం. ఏమి అంతేనా కాదు, ఆలోచించండి రా. దొంగవాడిని ఇంటికి పిలిచిపోయినాం, దొంగవాడేవాడు ఎందుకు వాడు దొంగవాడైనాడు? ఒరిజినల్ నేను మూసేసి వీడు నేనని వ్యవహారం చేస్తున్నాడు కదా. వీడు ఎట్లా చేస్తున్నాడంటే, పని మనిషికి మన ఇంట్లో అన్ని వస్తువులను ముట్టుకుని తొడవమని మనం ఆజ్ఞాపిస్తాం. టీవీ కూడా తుడుస్తుంది, అద్దం కూడా తుడుస్తుంది, ఇక దగ్గరున్న వస్తువులన్నీ అన్నీ టచ్ చేస్తోంది పాపం ఆవిడ. ఎవరు? ఆ పని మనిషి. ఆ పని మనిషి అమ్మ రేపటి నుంచి మీరు పని చేసుకోండి లేకపోతే పడుకోండి, నేను ఇంటి ఇల్లాలని అవుతాను అన్నదనుకోండి, మనకు చాలా హ్యాపీ కదా. ఇప్పుడు మనం చేస్తున్న పని అదే. నాది అన్ని పనులు చేస్తోంది, నేను సహాయం తీసుకుని నాదేం చేస్తోంది? అన్ని పనులు చేస్తోంది. నువ్వు నాదిగా ఉండవే, నువ్వు పని మనిషిగా ఉండు, నువ్వు ఉపకరణంగా ఉండు అనకుండా నేను అన్నదాన్ని దాని మీద వేసా. ఇప్పుడు చాలా సంతోషం కదా. అది లేకపోతే నీకు ఆనందం, అది ఉంటే నీకు దుఃఖం, అంతేనా? అది లేకపోతే అంటే ఆ పని మనిషి నేనే యజమానుని అని అనకపోతే నీకు సుఖం కదా. నువ్వే అనిపిస్తున్నావు నీ పని మనిషికి, నువ్వే ఏం చెబుతున్నావు అంటే రేపటి నుంచి నువ్వు నేను ఇల్లాలి ననవే. ఇవాళ ఎన్నిసార్లు నా పని మనిషి నేనే ఇల్లాలన్నది నన్ను కాదని అని రాత్రిపూట ఆలోచన చేయండి. ఎన్నిసార్లు అంటుందో మీకు తెలుస్తుంది. అమ్మో ఇవాళ 100 సార్లు కాదు 1000 సార్లు అన్నది దాని దుంపదే కాదు. ఇది సాధన. అర్థమైందా? పరమాత్మ క్వశ్చన్ ఇంకా కాలే మనకు. పరమాత్మ సాధ్యం కాదు, సిద్ధమే అన్నారు. అది సాధించేది కాదు. మరి సాధించేది కాదని మాకు ఎందుకు చెప్తున్నారండి అంటే, నువ్వు నాదిని నేనంటున్నావు కాబట్టి నాదిని నేననకుండా ఉండడానికి చేయమంటున్నావు. ఏం చేయమన్నారంటే, నాదిని నేను ఎన్నిసార్లు నేను అనుకున్నా, ఇవాళ 100 సార్లు అన్నానని మీకు అర్థమవుతుంది అనుకో. రేపు మళ్ళీ ఇది గుర్తులో ఉంటుంది కదా, రేపు మళ్ళీ మొదలు పెట్టండి. నాది నేను అనకుండా 90 సార్లు అన్నాను, 98 సార్లు అన్నాను. ఇవాళ కూడా మళ్ళీ 70 సార్లు అన్నానేమో. అట్లా మెల్లమెల్లగా అనుకుంటూ ఈ 2-3 రోజులు అనేప్పటికీ 3వ రోజు మర్చిపోయి 200 సార్లు అంటారు. ఎందుకంటే 2 రోజులు ఉపవాసం చేయమంటే 3వ రోజు ఇంకా కాస్త ఎక్కువ తింటాం. అమ్మ 2 నాళ్ళ పట్టింది నేనేం తినలే, ఇప్పుడు తినకపోతే ఇట్లా. అట్లా చెయ్యగా నాదిని నేననే అలవాటు పోతుంది మీకు. మాట్లాడేటప్పుడు వ్యవహారం కదా, మాట్లాడండి, కానీ నాది నేననే చెప్పండి, లేకపోతే వాడికి ఇంకా ఏందో తెలియదు.
ఎదుటివాడు ఎవడు లేడు, ఉన్నది ఒక్కడివే. నువ్వే చెప్పా కదా, ముగ్గురులో ఉన్న నేను ఒక్కడే. ఇది నీకెందుకు లాభిస్తుందంటే, డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు డాక్టర్ గారు నీకు క్యాన్సర్ వచ్చింది అని అనుకోండరా, మీకు రాకూడదు, మీకు డాక్టర్ చెప్పకూడదు. నేను ఉదాహరణకి చెప్తున్నా. డాక్టర్ ఏదైనా మీకు ఒక పెద్ద రోగం వచ్చింది, 6 నెలల్లో చస్తావు అని అన్నాడు అనుకో, ఒరే నాయన 4th స్టేజ్లో ఉన్నావు, నీకు ఇంకా 6 మంత్సే అని అన్నాడు అనుకోండి. వెంటనే ఈ నాదిని నేను అనుకున్న వాడికి ఏమనిపిస్తుందంటే, ఓహో నాదికి క్యాన్సర్ వచ్చింది, నాది పోతుంది 6 నెలల్లోని డాక్టర్ గారు అంటున్నారు అని అనుకుంటాడు. ఈ ప్రాక్టీస్ లేని వాడు ఏమనుకున్నాడంటే, ఇంటికి వచ్చి డాక్టర్ గారి దగ్గరికి పోతే నేను పోతానన్నాడే 6 నెలల్లో అంటాడు. అవునా? ఎప్పుడైతే నేను పోతాను అనేటువంటి భావన వాడికి కలిగిందో, వాడికి అర్జునుడికి ఏం కలిగిందర్రా, ఎదురుగా ఉన్నవాడు భీష్ముడు, ద్రోణుడు అంతా మా తాత, మా గురువు, నా పెద్దనాన్న, మా చిన్నాన్న అంతా నా వాళ్ళు అని కలిగింది. వాళ్ళు చస్తారని వీడికి బాధ, వీడి చస్తాడని కాదు. అంటే అర్జునుడు ఏం చూశాడు, అందరిలో నాదిని చూశాడు. ఆ నాదితో ఉన్న రిలేషన్షిప్ అంతా, ఎందుకంటే వీడు నాది అనుకున్నాడు కదా ముందు, అందుకని వాడు మామ అయినాడు, వీడు తాత అయినాడు, వీడు పెదనాన్న అయినాడు, వీడు తమ్ముడు అయినాడు, వీడు అన్నయ్య అయినాడు. నువ్వు ముందు నుంచే ప్రాక్టీస్ చేసి, మరి నాదిని నేను అనుకోకుండా నేను అనుకోండి అని మీ గురువుగారు మీకు ఎందుకు చెప్పలేదండి అంటే, అదే చెప్పాడు ఆయన. అహం బ్రహ్మాస్మి, అహం దేహాస్మి అని చెప్పలే. నిన్ను అహం బ్రహ్మాస్మి అనుకోమన్నాడంటే, నేను అనేవాణ్ణి బ్రహ్మస్వరూపుణ్ణి, నాది నేను కాదు, నాది నేననేది ఎక్స్ ఈజ్ ఈక్వలెంట్ దట్ మచ్, అంతేనా? దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు అని చేస్తాం కదా మనం. అన్నప్పుడు అర్థం ఏమిటి, ఎక్స్ అనేది దాంతో సమానమైంది అంటే అది కాదు. అదే అయితే ఎక్స్ ఎందుకు పెట్టాలి, అదే పెట్టచ్చు కదా. ఆ నంబర్ ఏదో, ఆ నేను కాదు, ఈ నేను నాదిని చేసుకున్న నేను కాదు, అసలైన నేను నాది నేనన్నప్పుడు దేహాస్మి, నేనైనప్పుడు బ్రహ్మాస్మి. ఇంత సింపుల్. మరి ఎందుకు రాదు? మీరు చెప్పినప్పుడు వస్తుందండి. ఎందుకు రాదో చెప్పనా, అది కూడా చెప్పేస్తా. నేను చెప్పినప్పుడే ఎందుకు వస్తుంది, అప్పుడు ఎందుకు రాదు? రా నేను వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నావా? ఒక స్టూడెంట్ని, అమ్మో తెల్లవారింది నేను చదువుకోవాలి, అట్లా స్ప్రెడ్ అయిన సూర్యకిరణం ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రేరణ చేసింది. అదే కాన్సన్ట్రేట్ చేసిన సూర్యకిరణాలన్నీ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో పెట్టి కాన్సన్ట్రేట్ చేయి. అన్ని కిరణాలు అక్కర్లే, కొన్ని కిరణాలే ఆ కింద ఉన్న వస్తువుని కాల్చిపారేస్తుంది. నీ కాన్సన్ట్రేషను నీ అంత మొత్తం నా మీద కాన్సన్ట్రేట్ చేయి. నా మీద అంటే నేను మీద. అప్పుడు నీ నాది నేను అనుకున్నదంతా కాలిపోతుంది. ఇప్పుడు కాలిపోయింది, అందుకే మీరు కూర్చున్నారు. స్ప్రెడ్ కాలే, అక్కడికి పోగానే ఎందుకు పోతుంది అంటే, నిజమా కాదా చెప్పండి? ఇక్కడ ఉండగా కూడా స్ప్రెడ్ అవుతుందండి మాకు పర్వాలేదు. ఇంకా నన్నే ఇంకా అది రేర్ కేసు అట్ ద సేమ్ టైం గాన్ కేసు ఇంకా నేనేం చేయలేదు, ఆల్రెడీ గాన్. వినండి, మరి సాధన చేయమని ఎందుకు చెప్పారు? వాడి ప్రశ్న ఇదిరా. పరమాత్మ సాధ్యం కాదు, సిద్ధమేనని మీరు అన్నారు కదా గురువుగారు, మరి మమ్మల్ని సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అని మీరు చెప్తున్నారు. సాధన చేయమంటారు ఏమిటండి? సాధన చేసేది కాదు కదా ఇది. మరి మమ్మల్ని సాధన చేసి తెలుసు, సాధన చేయమంటలేదురా నాయన, ఈ పని చేయమన్నా. ఇది సాధన. ఏది సాధన? సాధన ఎప్పుడు నాది మీద చేయి.
ఎక్స్ పెట్టిన తర్వాత ఎక్స్ మీదే లెక్క చేసుకురా. ఎక్కడ నీకు ఎక్స్ కాస్త అది ఫిగర్ అయిపోతుంది లాస్ట్లో. అందుకని నీ నాదిని నేనని అది తీసేసి చివరికి నేననరా. నేనని ఎప్పుడంటావు అది సమాధి, ఇంకేంట్రా. లేకపోతే ఇది వ్యాధి, అది సమాధి. సెకండ్ పార్ట్ ఎట్లుందిరా? తిట్లు కూడా చాలా బాగున్నాయి కదా. సరే, చెప్పాల్సిందంతా చెప్పేసా. ఇంకా ఇక్కడ ఏం చెప్పాను, అందుకే ఇక్కడ సరిపోదు మీకు. ఇది టెక్స్ట్ బుక్ నుంచి లెక్చరరు వాడి అనుభవంలో ఉన్నదంతా నీకు దగ్గర చెప్పాలి. అందుకని 127 ప్రశ్నలు 333 అవుతాయి. లేకపోతే 127 చదువురాని టీచర్ ఏం చేస్తాడు, ఇక్కడ ఉన్నది చెప్పేస్తాడు. అబ్బా వీళ్ళకి 1:30 సేపు ఈ కాస్త ఈ చిన్న ప్రశ్నే ఉంది, ఇంత చిన్నది 1 పేజీ, దీన్ని ఎట్లా వీళ్ళు 1 గంట సేపు నేను మేనేజ్ చేసేది అని వాడు చూస్తాడు. 1 గంట అయిపోయింది, 1 గంట కాదు 1:30 అయిపోయింది. ఏమ్మా ఆ గంటకి జీతం, మరి 1 గంట జీతం ఇయ్యరు కదా వాళ్ళు చెప్పకపోతే. ఇక్కడ జీతం అక్కర్లేదు. నేను నరుడిని అభిమానంతో బతుకుతున్నావు. ప్రతివాడు ఏమంటాడంటే నేను మనిషిని అంటాడు. నాలాంటి వాళ్ళు తిట్టేప్పుడు ఏంరా మీరు మనుషులు కాదా అని తిడతారు. కాదా అంటే మనుషులు కాదా అంటే ఏమిట్రా? మనుషులు కాకుండా ఇంకెవరున్నారు మనకు? పశువులు, పక్షులు, తిరియక్కులు. ఎందుకండి మమ్మల్ని అంతంత తిట్లు తిడుతున్నారు మీ దగ్గర వచ్చి కూర్చున్నందుకు? రేపటి నుంచి రావద్దులే అంటే ఎవడికి వాసనా జ్ఞానం మాత్రమే ఉందో వాళ్ళందరూ ఆ జాతికి చెందిన వాళ్ళు. ఎవడికి వివేక జ్ఞానం ఉందో వాళ్ళందరూ మనుష్య జాతికి చెందిన వాళ్ళు. మనమందరం ఏమనుకుంటున్నామంటే మేము మనుష్యులము అని ఎందుకుంటున్నామంటే మనకు వివేక జ్ఞానం ఉంది. ఎవరినన్నా ఒరే నీకు బుద్ధి ఉందా లేదా, మనసు ఉందా లేదా అంటే ఉందో లేదో తెలియదు. కానీ అంటే పిచ్చోడికి మనసు లేదు కదా, మనసు పనిచేస్తోందా అని ఉందా అంటే అర్థం. బుద్ధి ఉందా లేదా అంటే మాత్రం ఎవడు ఒప్పుకోడు. నాకు బుద్ధి ఉందంటాడు. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నాడు వాడికి బుద్ధి ఉందని? మరి జ్ఞానం ఉంది. ఏమిటి జ్ఞానం ఉందండి నాకు అంటే ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అని. కూడదు అన్న జ్ఞానం ఉన్నా కూడా నువ్వు చేస్తావు, అది వేరే సంగతి. కానీ నీ లోపల నువ్వు చేస్తున్నది తప్పని చెప్పేవాడు ఒకడు చెప్తున్నాడు. ఇప్పుడు చేయి పట్టుకున్న వాడికి చెప్పాడు, అది చూసిన వాడికి చెప్పాడు, వాళ్ళ లోపల వాడు. అయినా వాడిని నెట్టిపారేసి వీడంటూనే ఉన్నాడు. అర్థమైందా? అందుకని నువ్వు నరుడివిరా, నువ్వు మనిషివని ముందు గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి? నేను మనిషిని. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ నాకు వచ్చింది. మరి ఈ జన్మలో నన్ను ఏం చేయమంటారు? ఆ జన్మల్లో అంతా నాకు వాసనా జ్ఞానం పనిచేసింది. మరి ఈ జన్మలో ఏం చేయమంటారండి? వాసుదేవ సర్వమితి. ఇదంతా వసతి దివ్యతి తప్ప ఏం లేదని అర్థం చేసుకో. అంతే చెప్పాడు భగవద్గీత, ఇంతే చెప్పింది. అట్లా చెప్పిన సమహాత్మా సుదుర్లభ. అటువంటి వాడు నీకు దొరకడు రా నాయన అన్నాడు. దొరకపుచ్చుకోవాడిని, వెంటబడి వాడిని దొరకపుచ్చుకో. ఎవడు వాడు? నేను చెప్పట్లే ఈ మాట, భగవద్గీత చెప్తా ఉంది. భగవద్గీత సంస్కృతంలో చెప్తే మాకెట్ తెలుస్తుందండి. సంస్కృతం నేర్చుకో, లేకపోతే ఎన్నో కామెంటరీస్ రాశారు, ఏవో చదువుకో. చదువుకోవడం మాకు రాదండి. చదువుకోకపోతే ఎవరన్నా చెప్పింది విను. సత్సంగతే నిస్సంగతం అన్నాడు కదా. ఒక సత్తుతో సంగతం పెట్టుకున్న వాడి దగ్గరికి పో. నాకు చదువు రాదు, నాకేం రాదు, నువ్వేం చెప్తే అది చేస్తాను. వాడు చెప్పింది చెయ్యి.
మళ్ళీ అప్పుడు వాడు చెప్పింది కాదండి, నేను నాకు తోచింది నేను, నీకు తోచింది చెప్పేటప్పుడు వాడి దగ్గరికి ఎందుకు పోతావు? అర్థమైందా? నీకు నువ్వే ఆలోచిస్తారా? వాడి దగ్గరికి పోయినావంటే నీకంటే వాడు చాలా ఇంకా కాస్త, మనం స్కూల్కి పోతున్నామంటే టీచర్కి ఇంకా కాస్త నాకంటే ఎక్కువ చదవచ్చనే పోతున్నావా, లేకపోతే వాడికి కూడా నేనే చదువు చెబుదామని పోతావా? టీచర్కి నేను చెబుదామని పోతాంటారా మనం? ఆలోచన. నేను నరుడిని అని అభిమానంతో బతుకుతున్నావు, దానివల్ల నీకు అభిమానం ఎక్కువైంది కదా. నీవు పరమాత్మ అని నీకు తెలియలేదు. ఇప్పుడు అభిమానం అంటే ఏమిటో చెప్తాను. మోహితుని లేపాను కదా, వాడిని నేను ఎవర్రా అని అడిగాను కదా, వాడు పాపం నేను నేను అని చెప్తూనే ఉన్నాడు, నాకు వినపడలే. కానీ ఆ నేను అని ఎందుకు వాడు ధైర్యంగా చెప్పలేకపోయినాడు అంటే వాడికి నేనని తెలియదు. పరోక్ష జ్ఞానమే ఉంది కానీ అపరోక్ష అనుభూతి లేదు. అందుకని నేను నేను అనగానే ఈవిడ కాదంటుందేమో, ఇంతమందిలో నాకు అవమానం అవుతుందే, అది అభిమానం. అభిమానం అంటే ఏమిటి? అది దేని మీద అభిమానం అంటే దేహం మీద అభిమానం. దేహాభిమానే గళితే అందుకన్నారు. ప్రతి మాటకి అర్థం తెలుసుకోండి. అది మనకందరికీ ఉందా లేదా? నేను ఎప్పుడైనా ప్రశ్న అడిగితే మీకు అది ఆన్సర్ తెలిసిండి కూడా మీరు లేవడానికి భయపడతారు. ఎందుకని? అరే ఇది తప్పైతే అందరూ నవ్వుతారే, అందరూ నవ్వుతారే అనుకుంటున్నప్పుడు దేహం మీద నీకు అభిమానం వచ్చింది. ఆ దేహాభిమానం పోతే పోతే ఎట్లా పోతుందండి? విజ్ఞాతే పరమాత్మని. ఎప్పుడు పోతుందిరా నీకు దేహాభిమానం? నాదిని నేనంటాం ఎప్పుడు పోతుందిరా అంటే ఎక్స్ యొక్క వాల్యూ నీకు తెలిసినప్పుడు పోతుంది. తెలిసిన తర్వాత వాల్యూ రాస్తూ ఎక్స్ వాల్యూ అని రాస్తావా? ఏం రాస్తావురా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ మచ్ అంటావా లేదా? దీని పక్కన పెడతావా దాన్ని? ఇప్పుడు ఇది కూడా అంతే కదరా. దేహాభిమానే గళితే విజ్ఞాతే పరమాత్మని. ఒక దేహాభిమానం పోతే చాలదు, పరమాత్మ నేను అనేవాడిని నీకు తెలియాలి. ఇప్పుడు వాడు చెప్పాడు కదండి, వాడికి తెలిసింది కదా, వాడు తెలిసి చెప్పలే. తెలిసి చెప్పకపోవడం, తెలియక చెప్పకపోవడం అదే అర్థం. తేడా తెలిసిందా? వాడికే తెలుసు అనుకో, అంటే అపరోక్షం అనుభూతి ఏందనుకో, వాడు ఖచ్చితంగా నేను ఇప్పుడు నేను మాట్లాడుతుండలే పిచ్చి పిచ్చి మాట్లాడి కదా. నేను గురించి మాట్లాడినప్పుడు ఎంత ధైర్యంగా మాట్లాడతానురా, ఇంకోటి మళ్ళీ ఏం అనడానికి వీల్లేదు అంటే చావు కొడతారు. ఇప్పటిదాకా తిడుతున్నా ఇంకా కొట్ట. నువ్వు పరమాత్మని నీకు తెలియటం లేదు, అందుకని నువ్వు సాధన చేయాలా చేయక్కర్లేదా అని అడుగుతున్నావు. అందుకే వేదం విధించడం లేదు, అనువదిస్తున్నది. విధిస్తే నువ్వు నమ్ముతావు. వేదం నీకు నాయన ఇట్లా ఉందిరా, నీ ఇష్టం, అహం బ్రహ్మాస్మిరా, అహం బ్రహ్మాస్మిరా, అహం దేహాస్మి కాదురా అని చెప్పింది. ఒక నత్తివాడిని అనుకరించి నీకు నత్తి వచ్చినట్లు ఒక నత్తివాడిని మాట ముందు అత్త అన్నాడు అనుకో ఎవడన్నా, వాడు అట్లా అంటాడు రా అని వీడికి చెప్పేటప్పుడు అంటే వాడిని గురించి నువ్వు వీడికి చెప్తున్నావు. అట్లా చెప్పి చెప్పి నీకు నత్తి వచ్చేస్తుంది కదా. నత్తివాడిని అనుకరించి నీకు నత్తి వచ్చినట్లు జీవత్వాన్ని అభిమానించి నువ్వు జీవుడివైనావు, నీకు జీవత్వం లేదు. వాడు జీవుడని, నేను జీవుడని, వీడు జీవుడని కదా. చూడు ఎట్లా జీవత్వం వచ్చిందో చెప్తా చూడండి. నామకరణం అని చేస్తాం కదా మనం పుట్టినప్పుడు. మీరు అందరు కూడా నామకరణాలు చేసి వచ్చారు, మీరు చేయించుకున్నారు. ఆ నామకరణం చేసేటప్పుడు ఆ పిల్లవాడిని ఇప్పుడంటే ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని, మంత్రం అక్కర్లేదు కదా, మంత్రం గురించి అసలు మనకు అక్కర్లేదురా. ఇంకా గొప్పల కోసమని పుట్టుదట్టిల్లు నామకరణాలు చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామో కూడా తెలియదు. ఆ ఇవ్వవలసిన వాళ్ళు ఎవరో అత్తవారు వాళ్ళన్నీ ఇవ్వాల్సినవి ఇవ్వలేదే,
నామకరణానికి ఇవ్వాలి, పుట్టుదట్టికి ఇవ్వాలి, ఇంకోసారికి ఇవ్వాలి, వాళ్ళ దగ్గర అన్నీ ఇప్పించుకోవాలి కదా. డబ్బుల మీద వ్యామోహమే, నిజంగా కాదు. నామకరణం చేసేటప్పుడు ఆ పిల్లవాడిని తల్లి ఒళ్ళో పడుకోబెట్టి, తండ్రి పక్కన ఉంటాడు కదా, వాడి తల మీద చెయ్యి పెట్టి అంగాత్ అంగాత్ సంభవసి అని చెప్తాడు వాడు. ఒరేయ్, నువ్వెక్కడి నుంచో రాలేదురా, నా శరీరంలో నుంచి నీ శరీరం వచ్చింది, నాలో నుంచి నువ్వు రాలే. ఈ మంత్రం చెప్తాడు పురోహితుడు. ఎక్కడ నా నామకరణానికి వెళ్తే విని చూడండి. వాడి తల మీద చెయ్యి పెట్టించి, నా శరీరంలో నుంచి నీ శరీరం వచ్చింది, నువ్వు వేరే వాడివి కావు, శరీరంలో నుంచి శరీరం వస్తుంది, అంగాదంగాత్ సంభవసి అంటాడు కదా. ఇంకా చాలా మంత్రం చెప్తాడు. అప్పుడు వాడికి బ్రహ్మ విద్యను బోధిస్తాడు. నీ శరీరం నా శరీరంలోంచి వచ్చింది, కానీ నువ్వు నేను ఒకటే. ఆ నేను ఎక్కడున్నాను అంటే ఇగో ఇక్కడున్నాను రా అని చెప్తాడు. వీడి తల మీద చేయి పెట్టి తర్వాత నీకు వాడికి నామకరణం చేస్తున్నాడు. ఏ శరీరం అయితే తనలో నుంచి వచ్చిందో ఆ శరీరానికి ఒక పేరు పెట్టాడు. ఆ పేరుతో శరీరం చలామణి అవుతోంది. శరీరం నువ్వు కాదని అప్పుడే చెప్పాడు రా తండ్రి. ఆ శరీరం నువ్వు కాదని తెలుసుకోవడానికి ఉపనయనంలో గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు రా. ఇది వదిలేసేయిరా, ఇది కాదురా, దీన్ని వదిలేసి అది నేనని తెలుసుకోరా కదా. మా కస్య సిద్ధనం అంటాడు కదా. ఈ కొంచెం ఏమిటి మంత్రపుష్పంలో అడుగుతాడు కదా, మర్చిపోతున్నారా. యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా. ఈ కొంచెం ప్రపంచం కూడా యచ్చ కించిత్, ఇంత ప్రపంచం ఇది, ఇంత ప్రపంచం అయితే. ఈ ప్రపంచం అంటే ఏమిటంటే దృశ్యతే కనిపిస్తున్నది, శ్రూయతేపి వా వినిపిస్తున్నది. వినిపిస్తూ ఉన్న ఈ ప్రపంచం అంటే కనిపిస్తోంది, వినిపిస్తోంది. ప్రపంచం అంటే అంతే కదా. ఇదేమిట్రా ఆయన, యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అని అడిగితే, అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఏందిరా మీకు మంత్రం వచ్చింది? అంతర్బహిశ్చ, నాయన లోపల బయట అని అంటున్నావురా. తత్సర్వం వ్యాప్య నారాయణుడు వ్యాపించున్నాడురా, లోపల బయట లేదురా. నాకేంటికండి చాలా నారాయణ సూక్తం నోటికొచ్చండి. మా పిల్లలందరూ కంఠస్థం చెప్తారు. ఏంటి కంఠస్థం చెప్తారు? వాళ్ళైతే స్వామి భక్తులైతే వేదం చెబుతారంటారు. వేదం కాదు, అది పురుష సూక్తం. దానికి వేదం అని పేరు పెట్టేశారు. ఏం చెప్పమంటారు రా నాయన? ఎన్నిటికని బాధపడమంటారు రా నన్ను? ఎందుకంటే మీకు బాధ అంటే ఈ హాఫ్ నాలెడ్జ్ మనుషులతో బాధ. వాళ్ళే తెలుసుకుంటే మంచిది కదా అని బాధ. కనీసం తెలుసుకుందామని ప్రయత్నం కూడా చేయరని బాధ. ఎవడన్నా చెప్తుంటే ఆమెకి పిచ్చెక్కిందని బాధ. ఏం చెయ్యమంటారా? మైకులు పెట్టుకొని అందరినీ కూర్చోబెట్టి తిడుతుంటుంది తెల్లవారు లేచినప్పటి నుంచి. తిట్టకుండా ఉండలేకపోతున్నా. చూడండి, అందుకని నీకు జీవత్వం ఎలా వచ్చింది అంటే దేహాన్ని నేను అని నమ్ముకున్నావు. నీ తండ్రి ఆ రోజే చెప్పాడు, నీకు నామకరణం రోజు చెప్పాడు, ఒరే నువ్వు శరీరానివి కాదు, నా శరీరంలోంచి ఒక ముక్క నీకు తగిలి, ఒరే నేను కట్టుకున్న చీరలోంచి ఒక ముక్క చించి మా అమ్మాయికి గౌను కుట్టించాను అనుకుంటా కదా. అప్పుడు ఏమవుతుంది? ఆ గౌను, నా చీర ఆ గౌను ఒకటేనా? అది వేరే అంటుంది ఏమిటి? మనం అందరం ఏమంటున్నాం? మా అమ్మ వేరు, నేను వేరు, నేను వేరు, నా కూతురు వేరు అంటున్నారు కదా. మీ శరీరాలన్నీ నాదులే, మీరందరూ నేనులు. నేనులునా నేను ఏకం సత్ అందుకని చెప్పింది. విప్ర బహుధా వదంతి,
ఎందుకని విప్ర ఇట్లా చెప్తున్నారు అంటే, విప్ర నువ్వు ఒకటే అనేక దేహాలుగా ఉండి చాలాగా కనపడుతోంది. అదే పరమాత్మ అనేక దేహాలుగా ఉండి చాలా దేవతలుగా నీకు కనపడుతున్నారు. అర్థమైందా? ప్రకృతి తన త్రిగుణాలచే శరీరంగా, ప్రాణంగా, మనస్సుగా ఉంటూ మనోవాక్కాయములనే పనిముట్లు ఇచ్చి నిన్ను కర్తగా చేసి కర్మలు చేయిస్తోంది. ఈ నాది రావడానికి ఎలా వచ్చింది అంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే ముగ్గురిని భగవంతుడు సృష్టించాడు. సృష్టించలే, దట్ ఈస్ గాడ్స్ విల్. గాడ్స్ విల్ అంటే భగవంతుడి సంకల్పం. భగవంతుడు ఏం సంకల్పించి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ప్రకృతి అంతా ఇచ్ఛా, జ్ఞాన, క్రియ అనేటువంటి 3 శక్తులకు సముదాయం. ఆ శక్తి అవ్యక్తంగా ఉండి వ్యక్తమైంది. అవ్యక్తం వ్యక్తి మాపన్నం, అవ్యక్తంగా ఉండి వ్యక్తిగా కనపడుతున్నది. అంతకుముందు అది అవ్యక్తంగా ఉంది. అవ్యక్తంగా ఉన్నప్పుడు అది పరమాత్మ, వ్యక్తమైనప్పుడు అది ప్రపంచం. ప్రపంచం మళ్ళీ 2గా స్ప్లిట్ అయింది. స్ప్లిట్ అయ్యి ఏం చేసింది, ఒకటి జీవుడు అయింది, ఒకటి జగత్ అయింది. వాళ్ళిద్దరూ ఎవరండి, ఒకడు చూసేవాడు, ఒకడు చూడబడేది. ఏం చెప్పమంటారు అసలు, నిన్నాళ్ళు వేదాంతం వినాలా? ఒకడు చూసేవాడు, ఒకటి చూడబడేది. ఆ చూసేవాడు చూడబడేది కూడా ఒక్కడు కాలేదుట, ముగ్గురైనారు. ఎందుకనంటే పరమాత్మలో నుంచి వ్యక్తమైనటువంటి ఆ శక్తి 3గా వ్యక్తమైందిట, 3గా. ఎందుకంటే సత్వ, రజస్, తమస్ అనేటువంటి పేరుతో ఆ 3 గుణాలతో ఒకడు బ్రహ్మగా సృష్టించి వాడు వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోలేదులే, నిన్ను సృష్టించాడు కానీ వాడు ఇంకొకరిని సృష్టించుకుంటూ ఉన్నాడు. కావాలంటే గడియారం ఆసుపత్రికి వెళ్ళి చూడండి, వాడు సృష్టించిన బొమ్మలన్నీ బయటకు వస్తున్నాయి. మరి వీడేం చేశాడండి అంటే, జమ్మి చెట్టు దగ్గరికి పోండి, క్లియర్ చేస్తున్నాడు. వచ్చేవాళ్ళు వస్తుంటే పోయేవాళ్ళు పోతే ఇదంతా నిండిపోతుంది. ఆ ముసలమ్మలు అంటారు, మా గురువుగారు మమ్మల్ని చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి రమ్మంటారు. ఆ పాపిష్టి దేవుడమ్మా ఈ పిల్లనే ఎత్తుకుపోయినాడు. ఆ పాపిష్టి దేవుడికి ఈ పిల్ల తప్పదు. క్లియర్ చేయకపోతే ఈ ప్రపంచం నిండిపోతుంది. ఇప్పటికే నిండింది కోట్ల జనాభాతో, అందుకని పంపిస్తున్నాడు. మరి మధ్యలో వాడు ఇంకా పోషించాలి. వాడు గుట్టించి వదిలేస్తున్నాడు, వాడి డ్యూటీ అయిపోయిందిరా. వీడు పోషణకర్త, అందుకని వైష్ణవులందరూ విష్ణువే అంటారు. వీడేం చెయ్యాలి అంటే చచ్చినట్టు వర్షం కురిపించాలి, పంట పండించాలి, జనాలకి పనులు చేయించాలి, తిండి పెట్టాలి. తర్వాత వీడు తిని బాగా పెరిగి మళ్ళీ ఈ ప్రపంచాన్ని బాగా ముంచడానికి ఇస్తే వీడే ముంచుతాడు. మనం అందరం పుట్టి ఏం చేస్తున్నామే, ఈ ప్రపంచాన్ని ముంచుతున్నాము. ఎక్కడ ముంచామండి మేము అంటే, నువ్వు డబ్బు సంపాదించాలంటే ఎంతమందిని చంపావురా, ఎంతమందిని బాధించావురా, ఎన్ని నేనులు బాధపడ్డాయిరా. ఆలోచించు, అది ముంచడం కాదా? నేనే బొమ్మలు తయారు చేసుకుని అన్నీ పెట్టుకుని నాటకం ఆడుతుంటే నువ్వు కూడా నాటకం ఆడి నీ దారిన నువ్వు పోక ఏం చేస్తున్నావు? నా బొమ్మలని ఎన్ని పాడు చేస్తున్నావు. మీ బొమ్మల్ని నేను ఎక్కడ పాడు చేశానండి? ఎవరిని మీ వల్ల ఎవ్వడూ బాధపడకుండా ఉన్నవాడిని ఒక్కళ్ళు లేవండిరా. వాడు అడుగుతాడు కదా, మనలో పాపం చెయ్యని వాడు ఎవడో చెప్పండి కదా, ఈ రాయి విసరండి. ఏది ఒక్కడు కూడా లేవలేదు. నిజమా అబద్ధమా? అవి పాటలు లేండి, అవి ఎంత సినిమాలు లేండి, మన కోసం కాదు, మన కోసమే. ఎవడేం చెప్పినా మన కోసం. తెలిసిందా? ఎస్. త్రిగుణాలు ఏమిటంటే ముగ్గురు. ఆ ముగ్గురే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవుడు కాదనడానికి లేదు,
పరమాత్మ యొక్క అది సగుణ రూపం, ఇది పరమాత్మ నిర్గుణ రూపం, ఇది సగుణ రూపం కదా. అవ్యక్తమైన శక్తి వ్యక్తమైందంటే సగుణమైంది. మీ దేవుడు వ్యక్తమా అవ్యక్తమా, మీకు ఇన్ని దేవుళ్ళు ఎందుకున్నారు అంటే ఎన్ని దేవుళ్ళు ఉండర్రా. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒకటే ఉంటుంది. దానికి ఒక పోలీస్ డిపార్ట్మెంటు, ఒక పోస్టల్ డిపార్ట్మెంటు, ఒక రైల్వే డిపార్ట్మెంట్లు ఎన్ని ఉన్నాయా లేదా? ఒక్కొక్కడు వాడి పరీక్షలని వాడు తీసుకుంటాడా లేదా? ఏ టెస్ట్ రాసిన వాడు ఆ దాంట్లో రిక్రూట్ అవుతాడా లేదా కదా. డిపార్ట్మెంటల్ టెస్ట్, నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో టెస్ట్ రాసుకున్నాను, నేను అందులో రిక్రూట్ అయినాను కదా. వాడు ఇంకో చోటికి పోవడానికి లేదు. అందుకని ఏ దేవతలు పూజించేవాడు ఆ లోకానికి పోవాలి. నేను రైల్వే డిపార్ట్మెంట్కి పోతానండి అంటే నువ్వు రాకూడదు, నువ్వు ఆ టెస్ట్ రాసావు. మరి నేను పరమాత్మ కావాలి. చూసారా మీరు? ఇప్పుడు వాళ్ళందరూ మీకు ఇంత దేవతలు ఉన్నారే అంటారు. ఎన్ని దేవతలు లేరు, 3,000,000 దేవతలు ఉన్నారు. 3,000,000 అంటే ముగ్గురికి ఒక్కొక్కడు ఇంత గుంపుని చేసుకున్నాడు. వీడి డిపార్ట్మెంట్లో ఇంతమంది, వాడి డిపార్ట్మెంట్, అందరి డిపార్ట్మెంట్లో అంతమంది. ఏ డిపార్ట్మెంటల్ టెస్ట్ రాశానో, ఏ సబ్జెక్టు నేను చదువుకున్నానో అందులోనే నాకు ఉద్యోగం ఇస్తాడు. నేను ఆ డిపార్ట్మెంట్లోనే ఉండాలి బతుకున్నన్నాళ్ళు. అది అయిపోతే నన్ను ఇంటికి పోరా నాయన అంటారు. మరి నేను ఓటర్గా ఉన్నాను అనుకో, నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు కదా. డిపార్ట్మెంటల్ టెస్ట్ రాయాలి. ఓటర్గా ఉండి మేమందరి చేత ఎన్నుకోబడ్డాను కదా. అట్లా అందరూ కలిసి నేను పరమాత్మ. అందరూ అంటే ఎవరందరండి? నా దగ్గర 24 మంది ఉన్నారు. ఈ 24 మంది నువ్వు పరమాత్మ అంటే నేను పరమాత్మ అయిపోతాను, నేనైపోతాను. 24 మంది ఎంత ఎవరండి? నాదులు. అది ఏంట్రా నాయన ప్రకాష్, ఫస్ట్ క్వశ్చన్ అర్థం అవుతోందా? అద్వైత ప్రశ్నోత్తరతాడు పార్ట్ 1లో అర్థమైందా, పార్ట్ 2లో అర్థమవుతోందా? ఏంట్రా అది బేస్. ఆ బేస్ లేకపోతే ఇది అర్థం కాదు. అందుకే ఒక లెవెల్కి వచ్చిన తర్వాతే మాస్టర్స్ చేయమన్నారు. డిగ్రీ క్లాస్ ఎందుకు, మాస్టర్స్కే పంపిస్తే సరిపోలేదా అంటే అక్కడ నీకు గ్రీకు లాటిన్ లాగా ఉంటాయి అక్కడ మాట్లాడే మాటలు. అందుకని అందరూ యూనివర్సిటీకి పోవాలి, ఇంటర్మీడియట్ చదవాలి. ఇప్పుడు 3,000,000 దేవతలు అర్థమైనారు కదా. ఎవరెవరు ప్రార్థిస్తే వాళ్ళ లోకానికి పోతారని తెలిసింది కదా. పరమాత్మని మాముపేచ్ఛతగా ఉంటే ఆ లోకాలకు పోక్కర్లేదు. కాబట్టి స్వర్గంలో మనకేం సీట్లు లేవు. ఎందుకండి మాకు సీట్లు లేవు? మనం డిపార్ట్మెంటల్ టెస్ట్ రాయటల్లా. మనం ఏం చేస్తున్నాం? డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే పెట్టాము. అరే వస్తే రాని, లేకపోతే లేదు కదా. జన్మ తీసుకొని ఇంకో జన్మ తీసుకొని కొడితే ఏను కుంభస్థలాన్నే కొట్టాలి. చిన్న డిపార్ట్మెంటల్ టెస్టులు రాసి మేము ఉండవు. అది నహి కశ్చిత్ క్షణమితి జాతుతిష్టన్న కర్మకృతు. నువ్వు ఒక్క క్షణం కూడా కర్మ చెయ్యకుండా ఉండలేవు. ఎందుకు ఉండలేనండి అంటే కర్మ చెయ్యడం కోసమే నీకు శరీరం ఇచ్చాం. శరీరం ఇచ్చింది ఎందుకు? కర్మ చేయడానికి. అందుకని మీరు వేదాంతం నేర్చుకోమన్నారు కదండి. రేపటి నుంచి నేను షాప్ మానేస్తాను, ఏం అక్కర్లేదు, నేను ఇక్కడే మీ దగ్గర కూర్చుంటాను, నాకు వచ్చిన అన్నం చాలు అని అంటానికి లేదురా నాయన. చచ్చినట్టు షాపుకి వెళ్ళు. నేను షాపుకి వెళుతున్నాను అన్న భావన మాని, నాది ఒక కర్మ చేస్తోంది, ఆ కర్మ చేసి డబ్బులు సంపాదించమని దానికి చెప్పారు, నాకు కాదు. నేననేవాడిని ఎక్కడికి వెళ్ళటం లేదు. నువ్వు ఊరికే కూర్చోవాలంటే కూర్చోలేవు. ఎందుకు కూర్చోలేవంటే ఇవాళ నువ్వు షాప్ మానేసి ఇంట్లో కూర్చున్నా, అరే ఇవాళ నేను షాప్ మానేసానే, నాకు ఇంత డబ్బులు వచ్చేవి, ఇంత అమ్ముడు పోయేది. నీ మనస్సు షాప్లోనే ఉంది. ఏమిటి నువ్వు మానేయద్దు. దేహం పనిచేస్తోందని నువ్వు అనుకో. అందుకని నాది నేను అనుకోకుండా ఉండమనే కదా.
ఉద్యోగం చేస్తూ కూడా అనుకోవచ్చు కదా, ఉద్యోగం ఎవరు చేస్తున్నారు? నాకు చేస్తోంది. దాని పని ఏదో అది పాఠం చెప్పుకుంటుంది, నేను పాఠం చెప్పాను అని అనవా కదా. నిజంగా కూడా నేను అనేవాడు చెప్పడు. చూడండి, నాది అనేది చదువుకుంది, నాది కదా ఎంఏ చదువుకుంది, నేను చదువుకోలే. ఆ ఎంఏ చదువుకున్నా కదా వాడు నాకు లెక్చరర్ పని ఇచ్చాడు. అదే కదా తను ఏం చదువుకుందో అదే కదా ఇక్కడ చెబుతోంది. మరి నేను నేర్చుకుంది అక్కడ చెప్పలేదు కదా. నేను నేర్చుకుంది ఏమిటి? బ్రహ్మ విద్య. అది నేను కాలేజీలో పాఠాల్లో చెప్పలే. అవునా కదా? మరి నాది పాఠం చెబుతోంది అని అనుకోవడానికి నువ్వు ఎందుకు అంతగా నీకు అనుకోవాల్సిన బాధ ఏముంది? నువ్వు అంగడి మానేయాల్సిన పనే ఉంది కదా. నేను చేసిన పనే మీకు చెప్తున్నా, మా గురుదేవులు అదే చెప్పారు. నాదిని విడదీయండిరా. నువ్వు ఉద్యోగం చేస్తున్నా, నువ్వు బస్సులో వెళుతున్నా, నువ్వు ఎక్కడికి వెళుతున్నా నువ్వు నేననే స్ఫురణలో ఉండరా. నేను అసలు ఏ బాధ్యతలు లేవు, ఏం పనులు లేవు, దానికి రోగం లేదు. మీకు ఎట్లా చెప్తానంటే మీకు ఇంకా బాగా అర్థమయ్యేది చెప్తా చూడండి. మనకి ఎప్పుడైనా జబ్బు చేసింది అనుకోండి, ఏదో ఒకటి జబ్బు చేస్తుంది కదా, అందరికీ చేస్తూనే ఉంటుంది. జబ్బు చేసి మనం మంచం మీద పడుకున్నంతసేపు మన భావంలో ఏముంది? జబ్బు తప్ప ఇంకోటి లేదు. నీకు జబ్బు వస్తే ఆకలి కాదు, నీ ఆలోచన. నీకు ఆ నొప్పి మీదే, నీకు తలనొప్పి అయితే తలనొప్పి మీదే, కడుపు నొప్పి అయితే కడుపు నొప్పి మీదే. నువ్వు పడుకో, కూర్చో, నిద్రపో, ఎవడైనా వచ్చిన వాడు కూడా నిన్నేమడుగుతాడు? నువ్వెక్కడ మర్చిపోతావో అని. నువ్వు అసలు మర్చిపోవు. నువ్వే మర్చిపోవు. ఒకవేళ నువ్వు మర్చిపోతావేమోనని వాడు మళ్ళీ నీ నొప్పెట్టుంది. అంటే అప్పుడు ఆ క్షణంలో నువ్వేమనుకోవాలంటే, అరే నొప్పి నాదికి కదా, నాదికి నొప్పి రావడం సహజం కదా. ఎంత సహజం అంటే, చిల్లుల గరిటె అని ఉంటుంది మనకి. వంట చేసుకునేటప్పుడు ఒక గరిటెకి చిల్లులు ఉంటాయి. దాన్ని తయారు చేసేటప్పుడే జాలగంట. దాన్ని ఎందుకు తయారు చేశారు? బాగా కాగుతున్న నూనెలోకి అది వెళ్ళి బజ్జీలో లేకపోతే ఏవో తీసుకురావాలి. తయారు చేసినప్పుడే దాని పని అదే కదా కదా. ఇది అమ్మో నూనె కాలుతోంది, నన్ను నూనెలోకి పంపిస్తున్నావేమిటి, నేను నూనెలో దిగి అవన్నీ తీసుకురానా అని ఈ గరిటె అన్నది అనుకో, పర్పస్ సర్వ్ అవుతుందా? నీ శరీరం తయారైందే ఈ కర్మ చేయటానికి. ఆ కర్మ చేసినప్పుడు దానికి ఆ కాలడం అనేటువంటిది జరుగుతుంది. అందుకు నీకు రోగం వచ్చింది. ఓ నాకు రోగం వచ్చిందో, నీకు రోగం రాలే. అది అనుకుంటే నీకు రోగం నిన్ను బాధించదు. లేకపోతే అసలు నీ మొత్తం ఆలోచన రోగం మీదే ఉంటుంది. కాబట్టి దుఃఖ నివృత్తి ఎట్లా జరుగుతుంది? ఆ తర్వాత వచ్చే ఆనంద ప్రాప్తి వల్ల నీకు దుఃఖ నివృత్తి జరుగుతుంది. అంతేగాని దుఃఖ నివృత్తి పోదు. మందులతో పోతుందండి అంటే టెంపరీగా పోతుంది. డాక్టర్ గారు ఇంజక్షన్ ఇచ్చేస్తే అప్పటికి పోతుంది. మరి ఇంజక్షన్ ఇస్తే ఎందుకు పోతుంది? ఇంజక్షన్ నీ బ్రెయిన్కి నీ నొప్పి తెలియకుండా ఉండడానికి ఇస్తున్నాడు ఆయన, అనెస్థీషియా లాగా. నీకేమో అమ్మో డాక్టర్ గారి దగ్గర పోయినా మాత్రయంగానే నా రోగం పోయింది. ఆయన దేవుడా, నీ రోగం ఏదో ఆయన తెలిసిందే, ఆ రోగానికి మందు ఇచ్చాడు. అర్థమైందా? ఈసారి రోగం వస్తే ఇట్లా ఆలోచన చేయండి, మందు వేసుకోండి. గురువుగారు చెప్పారు మందు వేసుకోవద్దని, మళ్ళీ నా మీద ఇవ్వకండి. వాళ్ళు ఎవరో ఒక కల్ట్ వాళ్ళు మందులు వేసుకోరు. ఎవరే వాళ్ళు? పిరమిడ్ వాళ్ళ, శాంతి వాళ్ళ, ఓం శాంతిలా ఎవరో ఒక కల్టు వాళ్ళు. ఇక్కడ ఎవరు లేరే మాట్లాడి వాళ్ళు పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారేమో.
వాళ్ళు మందులు వేసుకోరు. ఎవరన్నా గుర్తు చేసుకోండి, నాకే గుర్తు రాలే. కలికి భగవానుడు వాళ్ళు దీక్ష తీసుకుంటారు. అది మందులు వేసుకోమని ఎవరో ఒక కల్ట్ వాళ్ళు, అదే నాకు గుర్తు లేరు కదా. మా దాంట్లో లేదని బాగా షుగర్లు పెంచుకుని చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి పిచ్చి పనులు చేయకుండా శాస్త్రమే చెప్పింది, నహి కచ్చిత్ క్షణం అయిపోయి ఒక్క క్షణం కూడా జాతోతిష్టన్న కర్మకృత అకర్మకృత ఆ కర్మ చెయ్యకుండా నువ్వు ఉండలేవు. ఎందుకంటే మనం సైలెంట్గా కూర్చోండి, ఇట్లా కూర్చుంటా కదా, మనస్సు ఆలోచిస్తుంటుంది. నాయన నీ దగ్గర త్రికరణములు ఉన్నాయి, 3 వస్తువులు ఉన్నాయి, మనస్సు, వాక్కు, క్రియ. మనస్సు, వాక్కు, శరీరం. ఈ 3 శరీరాన్ని కూర్చోబెట్టగలవేమో కానీ మాలాతో కర్మే ఫిరై జీబు ఫిరై ముఖమాహి మంత్రం నోట్లోనే ఉంటుంది. వాళ్ళు ఎవరో ఉంటారు, ఇట్లా పెట్టుకొని వస్తుంటారు చూడండి, మనం చూస్తూ ఉంటాము. హరే రామ హరే కృష్ణ, రకరకాల కల్ట్లు బయలుదేరినాయి యథార్థం లేకుండా. వీళ్ళందరూ మేము గురువులని బయలుదేరారు. ఆ శిష్యులందరినీ ఏం చేస్తున్నారో తుంగలో దొక్కుతున్నారు. తుంగలో చెప్పా కదా, ఎవడురా తుంగలో పడాలి? ఇక్కడ అర్థం కానివాడు చక్కగా పోయి, తుంగ అంటే తుంగభద్ర, భద్ర అనేది ఒక నది, తుంగ అనేది ఇంకో నది, 2 నదులు కలిసి వచ్చినాయి మనకి. అందులో భద్ర నీళ్ళు అంత మంచివి కాదు, తుంగ నీళ్ళు చాలా మంచివి. గంగా స్నానం, తుంగ పానం, భద్ర పానం కాదు. మనకు 2 కలిసి నీళ్లు తాగుతున్నాం. అర్థమైందా? టైం చాలా అయింది, 8 అవుతుందిరా. ఏంరా రేపు చెప్తారా? కొంచెమే ఉంది కానీ, ఎందుకని ఒక క్షణం కూడా నువ్వు కర్మ చేయకుండా ఉండలేదు. మనస్సు, వాక్కు, శరీరం, కాయం, మనోవాక్కాయాలు అంటామే. ఈ 3 నీకు దగ్గర ఉపకరణాలు. ఈ 3టితో కూడా నువ్వు ఎప్పుడూ పని చేస్తూనే ఉంటావు. ఒకవేళ ఫిజికల్ బాడీని నువ్వు అట్లా కూర్చోబెట్టినా లోపల మనస్సు మాత్రం పని చేస్తూనే ఉంటుంది. ఎవడికి పని చేయదు అంటే పిచ్చివాడికి పని చేయదు. పిచ్చివాడికి కూడా ఏదో పని చేస్తుంది, ప్రాపర్గా పని చేయదు కదా. ఏ పని చేసే మనస్సునే, శరీరంకి కనెక్షన్ మనస్సే. నేనుకి నాదికి మధ్యలో కనెక్షన్ ఎవరు అంటే మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో. నీ బంధానికి నీ మోక్షానికి శరీర నాదితో నీకు బంధం ఉంటుంది. ఎప్పటి వరకు? అనెస్థీషియా ఇచ్చే వరకు. అనెస్థీషియా ఇచ్చిన తర్వాత నాదిని కోసేసినా నేను ఇంక నోరు మూసుకుని ఉంటా, ఏం మాట్లాడను. ఎప్పటి వరకు? ఆ మందు పవర్ తగ్గే వరకు. తగ్గిన తర్వాత అది మనస్సు, దాన్ని ఆపేస్తున్నారంటే ఆ క్షణానికి పని చేయకుండా. 8 అయిపోయింది. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిమహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి.